ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. రైట్, చాలా ముఖ్యమైన వాక్యాల్లోకి మనం వెళ్తా ఉన్నాం. గత కొద్ది వారాలుగా పరలోకంలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పరలోకంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం చూశాడనే విషయాలు మనం చూస్తున్నాం. గతంలో ఎవరు ఏం చూశారు పరలోకం కోసం, ఏ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు జరుగుతాయి అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే నేను ముందుకెళ్ళే ముందు సింపుల్గా ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం ఎన్ని అధ్యాయాలు చూసాం? 9. ప్రకటన గ్రంథంలో 9 అధ్యాయాలని మనం ధ్యానించుకున్నాం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యోహానికి ప్రత్యక్షమవడం చూసాం. సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ మీరు చెప్పాలి. చూసారా? యేసుక్రీస్తు యోహానికి ప్రత్యక్షం అవడం చూసాం. ఆయన ప్రసన్న రూపం, ఆయన మహామహిమతో కనిపించడం అనేది మనం చూసాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏమున్నాయి? 7 సంఘాల గురించి ప్రభు రాయమన్న విషయాలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాల గురించి రాయమన్న విషయం. 4వ అధ్యాయం ఏంటి? ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచాడు. ఆత్మవశుడై దర్శనం చూస్తున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఏం చూశాడంటే, పరలోకంలో ఏముందో, భవిష్యత్తు కాలపు పరలోకం ఎలా ఉంటుందో దాన్ని అతడు చూశాడు. అంటే 4 జీవులు, సింహాసనం, 24 పెద్దలు, ఇదంతా 4వ అధ్యాయంలో చూశాడు. 5వ అధ్యాయంలో ఏం చూశాడు? 5వ అధ్యాయంలో ఏం జరగదు, 4వ అధ్యాయంలో ఏముందో చూశాడు. 5వ అధ్యాయం నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఏం జరుగుతుందంటే, చేతిలో గ్రంథం ఉంది, 7 ముద్రలు వేయబడిన గ్రంథం. ఆ ముద్రలు వేయబడిన గ్రంథాన్ని ఈ వధించబడినట్లుండిన గొర్రెపిల్ల దాన్ని తీసుకుంది. వధించబడినట్లున్న గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్న విషయం మనం చూసాం. తీసుకోగానే వీళ్ళందరూ ప్రభువుని ఆరాధించారు. 6వ అధ్యాయంలో ఏం చూసాం? ఒక్కొక్క ముద్ర విప్పుతూ 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పడం మనం చూసాం. 7వ అధ్యాయంలో సడన్గా ఈ ముద్రలకు సంబంధం లేని ఒక విషయం భూమి మీద జరిగిందని 6 ముద్రలు విప్పడం, ఆకాశంలో విప్పడం, పరలోకంలో విప్పడం, భూమి మీద జరగడం చూసాం. 7వ అధ్యాయంలో ఏంటంటే ముద్రలకు సంబంధం లేని ఒక విషయం చూసాం. ఏంటంటే దేవుని ముద్ర 144,000 మందికి ముద్రించబడ్డం, పరలోకంలో లెక్కింపలేనంతటి జనం ఉండడం అనేది 7వ అధ్యాయంలో మనం చూసాం. 8వ అధ్యాయంలో ఏం చూసాం? 7వ ముద్ర విప్పడం, 7 బోర్లు పట్టుకునే వాళ్ళు కనిపించడం. ఆ బోర్లు పట్టుకున్న వాళ్ళు 8వ అధ్యాయంలో 4 బోర్లు ఊదారు, 9వ అధ్యాయంలో 2 బోర్లు ఊదారు. సో 9వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి 6 బోర్లు ఊదబడ్డాయి. మనం ఏం చూసాం? మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2, 3 అధ్యాయంలో 7 సంఘాలుగా రాయబడిన లేఖలు, తర్వాత 4వ అధ్యాయంలో పరలోకం ఎలా ఉందో, భవిష్యత్ కాల పరలోకం చూశాడు. 5వ అధ్యాయంలో ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకోవడం చూసాము. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ అధ్యాయంలో 144,000 మంది ముద్రించబడ్డారు. 8వ అధ్యాయంలో 7వ ముద్ర, 4 బోర్లు ఊదబడ్డాయి. 9వ అధ్యాయంలో 2 బోర్లు ఊదబడ్డాయి. 5వ బోర ఊదినప్పుడు మిడతలు భూమిలోంచి రావడం, 6వ బోర ఊదినప్పుడు 4 దూతలు యూఫ్రటీస్ నది దగ్గర నుంచి విడిచిపెట్టబడి వాళ్ళు భూమి మీద 3 రకాల సైన్యాలను రేపి అక్కడే భూమి మీద 3వ వంతు ప్రజల్ని చంపేయడం, ఆ యుద్ధంలో చచ్చిపోవడం అనేది మనం చూసాం. ఇది సింపుల్గా మనం పరలోకంలో ఏం జరుగుతుంది భవిష్యత్తులో, అది దానికి సంబంధించిన సంగతులు భూమి మీద ఏం జరుగుతాయి అనేది మనం చూసాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే 10వ అధ్యాయం నుంచి మనం వెళ్ళబోతున్నాం. దేవుడు మరలా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనం ప్రకటన గ్రంథం అంతా పూర్తి చేసుకునేసరికి ఏమో చేసేసుకుందాం అంటే చెప్పడం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి పరలోకంలో ఏం జరుగుతుందో చెప్పాలి. సో పూర్తి చేసేసరికి మనకి ఏమని తెలియాలంటే 1వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా సింపుల్గా ఒక్కొక్క లైన్ 2 లైన్లో ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం 9 అధ్యాయాలు.
సో అలాగే 22 అధ్యాయులు అయ్యేసరికి మనం అలా సింపుల్గా చెప్పుకోగలగాలి. ఈ అధ్యాయంలో ఇది ఉంటుంది, ఈ అధ్యాయంలో ఇది ఉంటుంది, దీని తర్వాత ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని సింపుల్గా చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎంతకాలం ఏం చేస్తామంటే, బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు. 66 పుస్తకాలు అయితే మనం ఏం చేస్తామంటే 65 పుస్తకాలను ఒకలా చూస్తాం, ప్రకటన గ్రంథాన్ని ఒకలా చూస్తాం. ఇలాగ ప్రకటన గ్రంథం 22 అధ్యాయుల్లో ఏముంటుందో సింపుల్గా మనం చెప్పగలిగినప్పుడు 65 పుస్తకాలతో పాటు ప్రకటన గ్రంథాన్ని కూడా వాటితో పాటు ఇంకో పుస్తకంగా ఈజీగా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దాని మీద ఉన్న ఫియర్ పోతుంది. రెండోది ఏంటంటే, నేను చెప్పగలిగిన విషయాలు నేను చెప్తున్నాను. దాంట్లో నేను ఇచ్చిన బేస్ ఆధారం చేసుకుని మీరు ఇంకా చాలా పరిశీలన చేస్తే మీరు ప్రకటన గ్రంథం గురించి ఇంకొక మెట్టు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీరు అధ్యయనం చేసి ఇంకో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఈజీ అవుతుంది మనకి. అప్పుడు దాకా మనకున్న భయం, మనకున్న ఆలోచన, మనకున్న టెన్షన్ అంతా పోయి ఇంకా ఈజీ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళే కొద్దీ ఉండే కొద్దీ ఇంకా టఫ్ అవుతూ ఉంటుంది. అది దాని ప్రత్యేకత సమస్య కూడా. టఫ్ అవుతా ఉంటుంది. 19వ అధ్యాయం వరకు అది ఇంకా క్లిష్టం అవుతూ ఉంటుంది. 20 అధ్యాయం నుంచి ఈజీ అయిపోద్ది. 20, 21, 22 చాలా ఈజీగా అయిపోతాయి. కానీ 19వ అధ్యాయం దాకా అది ఇంకా క్లిష్టం అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా దాన్ని వింటూనే ఉండాలి. దేవుడు మనతో ఈరోజు కూడా అనేక సంగతులు మాట్లాడునుగాక. హల్లెలూయా. తల ఉంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయం అండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఇప్పుడు సడన్గా ఆరు బోర్లు అయిపోయినాయి. 9వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 6 బోర్లు. 10వ అధ్యాయం ప్రారంభానికి అంటే 7వ బోర్ రావాలి నిజానికి ఇక్కడ, అంతే కదా. 9వ అధ్యాయంలో 6 బోర్లు ఊదబడినాయి 9వ అధ్యాయం చివరికి. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 7వ బోర ఊదాలి. మనం ఇందాక దీని ముందు గమనించాం ఏంటంటే, 6 ముద్రల తర్వాత 7వ ముద్ర రాకుండా సడన్గా ఒక అధ్యాయం వచ్చింది, 7వ అధ్యాయం. సేమ్ 6 బోరల తర్వాత దానికి కంటిన్యూషన్గా 7వ బోర అనే మ్యాటర్ రాకుండా మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి ఆ సంఘటన అంటే, బలిష్ఠుడైన ఒక దూత పరలోకం నుంచి కిందకు దిగి వచ్చాడంట. ఆయన ఏం ధరించుకున్నాడంటే మేఘం ధరించుకుని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద మేఘ ధనుస్సు ఉండెను. అసలు ఇతను ఎవరు? మనం అక్కడ ఉన్న హింట్స్ని బట్టి మనం ఒక ఊహకు వద్దాం. నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అసలు అక్కడ ఉన్న హింట్స్ని బట్టి గమనిద్దాం. అతడు మేఘాన్ని ధరించుకుని ఉన్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడైనా? మేఘాన్ని ధరించుకుని. మేఘంతో ఎవరు వస్తారు భూలోకానికి? కొంచెం మేఘారూఢుడిగా వస్తాడు అనే విషయం మనకు కొంత సెన్స్ ఉంది. ఇంకా ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదాలు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె. మనం 1వ అధ్యాయంలో గమనిస్తే యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. తర్వాత ఆయన పాదాలు అక్కడ అపరంజి, అది గోల్డ్ కలరే. ఇక్కడ అగ్ని, అది కూడా గోల్డ్ కలరే. మండుచున్నట్టుగా ఆయన పాదాలు ఉన్నాయి, అది కూడా కొంచెం కనిపిస్తుంది. ఇంకా ఆయన గురించి చూస్తే ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఇంకొకటి కనబడుతుంది, ఆయన సింహం అని చెప్పబడింది, యోధాగోత్రపు సింహం అని చెప్పబడింది. దానికి కనెక్ట్ అయ్యేలాగా సింహం వలె గర్జిస్తున్నాడు. కాకపోతే ఆ సీన్ ఒకసారి ఊహించండి. ఆకాశం నుంచి మేఘం మీద దిగి మేఘ ధనుస్సు ధరించుకుని మేఘాన్ని ధరించుకుని
సముద్రం మీద ఒక కాలును భూమి మీద ఒక కాలు వేసాడంటే ఎంత ఉంటాడు చూడు అతను. సముద్రం మీద ఒక కాలు భూమి మీద ఒక కాలు వేసి నిలబడి సింహమలే గర్జిస్తున్నాడంట. అంటే ఏదో చాలా కోపం అయితే వచ్చింది మొత్తానికి, చాలా గట్టి కోపం. గర్జిస్తున్నాడు. గర్జిస్తున్న వాని చేతిలో ఏముంది? విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉంది. చూద్దాం దాని సంగతి ఏంటి. 4వ వచనంలో ఆయన ఆర్భటిస్తే, 3వ వచనంలో ఆయన ఆర్భటించినప్పుడు అంటే ఆయన గర్జించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దం పలికెను. ఆకాశంలో 7 ఉరుములు పుట్టి అంటే ఈయన అరవగానే గట్టిగా గర్జిస్తే 7 ఉరుములు వచ్చినాయి అంట. ఆ 7 ఉరుముల్లోంచి 7 వాయిస్లు వచ్చినాయి. ఏదో చెప్పారు వాళ్ళు. ఒక్కొక్క ఉరుములో ఒక్కొక్క విషయం చెప్పారు. చెప్పగానే యోహాన్ పనేంటి? చూసినవన్నీ రాసుకోవడమే. చూడగానే వాటిని, వినగానే వాటిని రాయిపోతున్నాడు. రాస్తుంటే ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఈ దర్శనం చూసేటప్పుడు యోహాను ఎక్కడున్నాడు? దర్శనంలో కింద ఉన్నాడు. కిందకు వచ్చాడు. సముద్రం మీద ఒక కాలు భూమి మీద ఒక కాలు ఆర్భటించాడు. ఉరుములు వినబడుతున్నాయంటే దర్శనంలో కింద భూమి మీద ఏం జరుగుతుందో చూస్తున్నాడు. పరలోకం నుంచి స్వరం వినిపించిందంట. ఏంటో తెలుసా? ఏదైతే చెప్తున్నారో అది రాయొద్దు అన్నాడు. అయితే ఏంటి అవి? ఏంటి సింపుల్గా చెప్పుకోవాలంటే అవి ఏంటో మనకెందుకు? మనకు అవసరమైతే దేవుడు రాయించుండేవాడు కదా. అది మనకు తెలియకూడదనే కదా రాశాడు. ఏమని రాశాడు? ఏమన్నాడు? 7 ఉరుములు పలికినప్పుడు రాయిపోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి, వాటిని రాయవద్దు. దానియేలుతో అంటాడు, దానియేలు ఈ సంగతులు అంత్యకాలం వరకు ముద్ర వేయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంత్యకాలం వరకు వాటిని ఓపెన్ చేయకూడదు, అవి ఎవరికి చెప్పకూడదు. అంత్యకాలంలో చెప్పచ్చు. అలా దానియేలు కాలంలో ముద్ర వేయబడి కొత్త నిబంధనలోను ప్రకటన గ్రంథంలోనూ ఓపెన్ అయిపోయింది. అక్కడ ఏమైతే వద్దని చెప్పొద్దు అని ముద్ర వేసాడో ముద్ర వేయబడి ఓపెన్ అయినాయి. ఎక్కడేం రాయబడింది? ఇక్కడ ఎప్పుడు దాకా ముద్ర వేయాలి? నో టైం పీరియడ్. ముద్ర వేసే అంతే. వీళ్ళకి ఇంకా సీలేసాయి. ఇది ఎప్పుడు వరకు అనేది కాదు. ఇక దీన్ని ఓపెన్ చేయకూడదు. నేనేమంటానంటే అసలు అలా రాయడం ఎందుకు? రాయినప్పుడు అలా రాయడం ఎందుకు? ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఒకరి దగ్గరికి విషయం చెప్పి అది మాత్రం మన సతీష్కి చెప్పకున్నాం అనుకో, చెప్పకుండా ఉంటే పర్లేదు. సతీష్ దగ్గరికి వెళ్ళి నీ గురించి పీటర్ అన్న ఒక విషయం చెప్పాడు కానీ నీకు చెప్పొద్దు అన్నాడు అంటే ఎలా ఉంటుంది? ఇంకా తట్టుకోలేం కదా. ఏం చెప్పాడు? ఇప్పుడు యోహానికి రాయొద్దన్నప్పుడు ఓహో రాయొద్దన్నాడు కదా అని అసలు ఆ సబ్జెక్టే రాయలేదనుకో, గర్జించింది ఉరుములు వచ్చినాయి అని మాట రాసి ఉరుములు పలికాయి రాస్తుంటే రాయొద్దన్నాడు అనే విషయం రాయలేదనుకో, గొడవలేదు. ఇప్పుడు రాసేసాడు కాబట్టి జనాలకి ఏముంటుందంటే దాని మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అసలు అవేంటి? జనాలకి క్యూరియాసిటీ ఎప్పుడైతే ఉందో అప్పుడు కొత్త కొత్త బోధకులు పుట్టుకొచ్చేస్తారు వాళ్ళ కోసం. అందులో అలా పుట్టుకొచ్చినోడి పేరు బ్రనహాము. ఎందుకంటే 10వ అధ్యాయం చెప్పుకునేటప్పుడు బ్రనహాం పేరు ఎత్తుకోకుండా చెప్పకూడదు అనమాట. అదొక ఆచారం, సాంప్రదాయం, పద్ధతి. ఎందుకంటే ఈ మార్క్ అనేవాడు బ్రనహాం గురించి చెప్పేటప్పుడు ఏమంటాడంటే ప్రకటన 10:1 ఏం జరిగింది అక్కడ అంటాడు. సో ఏం జరిగిందో మనం చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే బ్రనహాం గురించి ఎత్తకుండా కుదరదు. బ్రనహాం ఏం చేశాడంటే ఈ 7 ఉరుముల శబ్దాన్ని నేను చెప్తాను, దేవుడు నాకు చెప్పాడు, వాటిని నేను ఈ మర్మాలు రివీల్ చేయమని దేవుడు నాకు చెప్పాడు, చెప్తానన్నాడు. చెప్తాను చచ్చిపోయాడు. చెప్పలేదు. జనాలు అందరూ చెప్తాడు అనుకున్నారు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈ బ్రనహామిజం పార్ట్స్లో ఒక పార్ట్ ఏంటంటే ఈ ప్రవక్త పరిచర్య ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుద్ది ఇంకొకరిలో. అలాగా బ్రనహాం తర్వాత ఇది కంటిన్యూ అవడానికి 7 ఉరుముల శబ్దం చెప్పడానికి 7 మందిని లేపాడంట దేవుడు. 7 ఒక్కొక్కడు ఒక ఉరుము కోసం చెప్తాడనమాట. అలా చెప్తా ఉన్నారు. అందులో ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ చెప్తా ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారా బాబునికి, మిగతా 6 సైలెంట్ అయిపోయారు ప్రజెంట్. ఎందుకంటావు? క్యూరియాసిటీ ఉండొచ్చు. దేవుడు నోరుమి అన్న చోట నోరు మూసుకోవడం అనేది మంచి. దేవుని స్తోత్రం. దేవుడు దాన్ని ముద్రేశాడు. అవి ఏంటో నాకు అవసరం లేనప్పుడే దేవుడు వాటిని చెప్పొద్దు అంటాడు. అది మనకి మంచిది.
కానీ దేవుడు చెప్పని విషయాలు ఉన్నాయి అనే విషయం మనకు అర్థం అవడం కోసం అక్కడ రాశాడు. మనం తెలుసుకోకూడని చాలా విషయాలు ఉంటాయి, దేవుడు చెప్పని చాలా విషయాలు ఉంటాయి అనే విషయాన్ని మనకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆ విషయాన్ని రాయడం జరిగింది. అంతే తప్ప ఇలాంటి వాళ్ళు పుట్టాలని దేవుడు ఇష్టం కాదు. పుడతారు, ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో లేని ఒక విషయాన్ని ఎవడైనా చెప్పడానికి వచ్చాడంటే అది బైబిల్కి సంబంధించినోడు కాదు, ఆడు సైతానికి సంబంధించినోడు. బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వకపోతే దాన్ని వివరించాలి ఎవరైనా. దేవుడు వద్దన్నది, దేవుడు చెప్పలేని వాటిని నేను చెప్తాను. ఏదేం తోట ఎక్కడుందో తెలుసాను, ఒకడు ఏదేం తోటలోంచి కర్రమొక్క తెచ్చాడు. మీకు తెలుసో తెలీదో? ఏంటి ఏదేం తోటలో మంచి చెడ్డలు తెలివినిచ్చా వృక్షం యొక్క జీవవృక్షంతో మంచి చెడ్డలు కర్రమొక్క తెచ్చాడు. నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు అది దారి మూసారు, అక్కడి నుంచి తెచ్చిన కర్రమొక్క చూపిస్తున్నాడు. అది దానికి జనాలు అందరూ అయ్యి బాబోయ్ కొత్తది చెప్పాడు కదా. అలాంటి కొత్తది వింత చెప్పడానికి ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని కొంతమంది వస్తారు. అలాగే ఈ బ్రహ్నాం కూడా వచ్చాడు. అయితే మీకు బ్రహ్నామైట్లు కనబడితే ఎప్పుడైనా చిన్న ప్రశ్న నాకు దొరకలేదు, ఎవడో దొరికినప్పుడు అడుగుదాం చూస్తున్నాను. ఏంటంటే ఈ 10:1 మేఘాన్ని ధరించిన దాని గురించి ఉంది కదా. మేఘాన్ని ధరించిన వాడు క్రీస్తు అని, వాళ్ళు కూడా క్రీస్తు అని చెప్తారు. సరే, మనం క్రీస్తు అని అనుకున్నా అవ్వచ్చు, కాకపోవచ్చు. దేవుడు క్రీస్తు లాంటి బలమైన ఒక దూతను పంపించవచ్చు, లేదా అలా ఉండవని ఇంకొకటి పంపించవచ్చు, ఆయనే అయి ఉండొచ్చు. సరే, ఏదైనా కానీ క్రీస్తు అనుకుందాం. దీని గురించి వీళ్ళు చెప్పేటప్పుడు ఈ మేఘం బొమ్మను చూసారా, వీళ్ళది ఫోటోలో వేస్తారు కదా, వింత మేఘం, అది పెడతారు. నాకు అర్థం అవుతుంది, అదేమో దేవదూతలు రెక్కలని చెప్పి వాళ్ళే ఈ మేఘం దగ్గర రిఫరెన్స్ పెడతారంటే అది నాకు అడగాలనుకుంటున్నాను. ఇది మేఘమా రెక్కల? మేఘం అయితే ప్రణామం చెప్పింది తప్పు, రెక్కలైతే వాళ్ళు చెప్పేది తప్పు. మేఘం అయితే ప్రణామం చెప్పేది తప్పు, ఎందుకంటే ప్రణామం దాన్ని రెక్కలు అన్నాడు, మేఘం కాదన్నాడు. అదే ఒకవేళ ఈ రెక్కలు అని అన్నారంటే వీళ్ళ తప్పు, వీళ్ళ మేఘానికి లింక్ పెట్టారు కాబట్టి. మొత్తానికి అది ఎప్పుడో మీరు దొరికినప్పుడు మాత్రం అడగండి, వాళ్ళ దుర్బోధనలో అది ఒకటి. సరే, మనం ముందుకు వెళదాం. అతని చేతిలో ఏముంది? విప్పబడిన ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకం, విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉంది అని రాయబడి. ఇది ఏదై ఉండొచ్చు? మనం జనరల్గా ఆలోచిస్తే ఇంతకుముందు 7 ముద్రలో ఒక చుట్ట తీసుకున్నాడు, ఒక గ్రంథం తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని ఓపెన్ చేశాడు, 7 ముద్రలు విప్పేశాడు కాబట్టి అది అవ్వచ్చు, లేదా అది కాదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని గ్రంథం అన్నాడు, దీన్ని పుస్తకం అన్నాడు. దాన్ని గ్రంథం అన్నాడు, దీన్ని పుస్తకం అన్నాడు. పైగా దాన్ని చిన్నదని అల్లా, వెలుపట లోపట రాత కలిగి సింహాసనాసీనుడైన వాడిని కుడి చేతిలో చూశానన్నాడు. సో దాని ప్రకారం అది చాలా పెద్దదై ఉండొచ్చు. అండ్ అది ఒక రౌండ్గా సీల్ చేయబడిన, ఒక వెలుపట లోపల రాత కలిగిందనే విషయం తెలియాలంటే అది రౌండ్గా గ్రంథపు చుట్ట అయితేనే. పుస్తకం అయితే ఉంటుంది, లోపల రాస్తారు, అట్ట మీద రాయరు కదా. ఒక పేపర్ మీద రాసి దాన్ని చుట్టారనుకోండి, గ్రంథపు చుట్ట అనుకోండి, అప్పుడే వెలుపట లోపల రాత కలిగినట్టు ఉంటుంది. సో ఆ కారణాన్ని బట్టి మ్యాక్సిమం అది ఆ ముద్రలు వేయబడింది అయితే కాదు. కానీ ఇదేదో ఒక కొత్త పుస్తకం, చిన్న పుస్తకం, ఓపెన్ అయి ఉన్న చిన్న పుస్తకం. చిన్న పుస్తకం అంటే మీరు ఎంత ఊహించుంటారు? ఇప్పుడు పాకెట్ బుక్ అంత. సముద్రం మీద ఒక్కాలు, భూమి మీద ఒక్కాలు వేసుకున్నవాడు చేతిలో చిన్న పుస్తకం ఎంత ఉంటుందంట? ఎంత ఉండొచ్చు? అది మన ఊరంత ఉండొచ్చు. అయితే ఏదన్నా చేస్తారు కదా దేవుడు మ్యాజిక్లు. అక్కడ ఏం జరిగింది? మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత, 5వ వచనంలో, తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ అని అన్నాడు. ఏమన్నాడండి? పరలోకమందు ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రం అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగలు జీవిస్తున్న వాడిని తోడు అన్నాడు. ఒట్టు పెట్టచ్చా? అలాగా ఒట్టు పెట్టచ్చా? అది రావాలి కదా మన క్వశ్చను. ఒట్టేసాడంటే అసలు యేసుప్రభు ఒట్టెందుకు వేయొద్దన్నాడు చెప్పండి?
కాబట్టి ఆకాశం మందగాదు కాబట్టి, సింహాసనం మందగాదు కాబట్టి, భూమి మందగాదు కాబట్టి మనం ఒట్టి పెట్టకూడదు. అయితే ఆ మంద అయితే ఒట్టాడు. మరి ఈయన పెట్టచ్చా? పెట్టచ్చు. ఈయనయే అన్ని పరలోకము అందులోని ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని కలగజేసి యుగయుగములు జీవించుతున్న వాని తోడు అని పెట్టచ్చు. ఎందుకంటే దేవుడు తన తోడని ప్రమాణం చేయగలడు. హల్లెలూయా. దేవుని తోడని మనం చేయకూడదు, కానీ తన తోడని దేవుడు చేయొచ్చు. ఈ కారణాన్ని బట్టి మాత్రం నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, నేను ఆయనేరా బాబు. ఎందుకంటే ప్రభు అనేక రూపాల్లో భూమి మీద తన కార్యాలు, ఇవన్నీ ఎప్పుడు భూమి మీద అతి త్వరలో ఇలాంటి సంభవాలు జరగబోతున్నాయి, ఇలాంటి భయంకరమైన విషయాలు జరగబోతున్నాయి. మనం చూసిన ఉపద్రవాలు, మనం చూసిన వడగాళ్ళు, భూకంపాలు, ఉరుములు, మెరుపులు, కరువులు, భయంకరమైన చావులు అతి కొద్ది కాలంలో భూమి మీదకి రాబోతున్నాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రం దేవుడు తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినాల్లో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పెను. ఈ దూత ఏమన్నాడంటే, ఈ బలిష్ఠైన దూత ఏమన్నాడు, ఈడ పైన కింద కట్ చేసేస్తాడు ఈ ప్రణామం. దాని గురించి ఇది ఎవరు చెప్పారు, ఏంటి, ఎందుకు చెప్పారు మనకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతుంది మనకి ఎవరు చెప్పారు దీన్ని. బలిష్ఠుడైన ఆ దూత పరలోకం నుంచి దిగి వచ్చి సముద్రం మీద ఒక్కాలు, భూమి మీద ఒక్కాలు వేసి అంటున్నాడు, ఇక ఆలస్యం ఉండదు కానీ ఈ 7వ దూత పలుకు, 7వ దూత బోర ఊదడానికి టైం ఉందే, ఈ బోర ఊదబోచుండగానే, ఆ బోర అనేది ఊదక ముందే దేవుని యొక్క స్వార్థ మర్మము సమాప్తమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఆలస్యం ఉండదని ఎవరితో అన్నాడు? అది చెప్తాను ఎదురా, ఆలోచించుకోండి. లోపు ఆలస్యం ఉండదని, ఇక ఆలస్యం ఉండదు అని ఎవరితో చెప్పాలి? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అండ్ ఇప్పుడు దీని సంగతి మనం చూద్దాం. 7వ దూత పలుకు దినాల్లో అనగానే అతడు బోర ఊదబోచుండగా అనగానే ప్రణామం కచ్చిపేసాడు, నాదే. 7వ దూత నేనే అన్నాడు. చూడండి, బస్సులు వేసేస్తున్నాం కదా, కచ్చిపో సీట్ల మీద ఇది నాదని అలాగే వేసాడు, దీని మీద ఇది నాదే అని వేసాడు. 7వ దూత నేనే అని. 7వ దూత ఎవరు? 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో 6 దూతలు బోరలు ఊదారు. 10వ అధ్యాయంలో 7వ దూత బోర ఊదిపోతుండగా ఈ బలిష్ఠుడైన దూత ఏం చేశాడో తెలుసా? ఈ దూత బోర ఊదక ముందే, ఆ శబ్దం బయటికి రాకముందే దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ మర్మము సమాప్తి మగును. దేవునికి స్తోత్రం. అది పూర్తవ్వాలి, దాన్ని పూర్తి చేస్తాను నేను అన్నాడు. ఏది ఆలస్యం ఉండదు కానీ అది జరిగిపోద్ది అన్నాడు. అసలు ఏంటి మర్మం? ఈ బ్రహ్మ ఏం చెప్పుకొచ్చాడంటే, మర్మాలు విప్పబడతాయి అన్నాడు. ఇక్కడ ఏముందండి? మర్మం సమాప్తమవును. ఇప్పుడు దాకా ఎవ్వరికి తెలియని మర్మాలన్నీ నేను విప్పుతాను, నేను తెలియజేస్తానని 7 ముద్దల గురించి మర్మాలు విప్పుతానన్నాడు, 7 ముద్దల గురించి మర్మాలు విప్పానన్నాడు, సర్పసంతానం అన్నాడు, యేసునామ బాప్తిసం అన్నాడు, ఇంకా రాత్రులు రొట్టె ద్రాక్షారసం గురించి చెప్పాడు, విడాకుల గురించి చెప్పాడు. ఇవన్నీ ఏంటట? 7వతో చెప్పే మర్మాలట కాదు, ఏం కాదు. బైబిల్ ఎక్కడేం చెప్తుంది? ఒకటే మర్మం ఉంది, ఒక మర్మం ఉంది. ఆ మర్మము సమాప్తం అవ్వాలి. ఆ మర్మం దేనికి సంబంధించినది ఉంది? స్వార్థ మర్మం. ఆ మర్మం ఇంతకుముందు ఎవరికైనా తెలుసా, తెలీదా? చదవండి అక్కడ. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన, ఆల్రెడీ కొంతమందికి తెలుసది, కొంతమందికి తెలిసిన సువార్త మర్మాన్ని కంప్లీట్ అయిపోతుంది. ఆ సువార్త మర్మం ఏంటో తెలియకపోతే బోర ఎందుకు ఆగిందో, బోర ఆగిన తర్వాత కింద జరిగిన సంఘటనలు ఏంటి, దానితో పాటు చాలా విషయాలు మనకు అర్థమవు. ఆ మర్మం ఏంటో తెలియకపోతే చాలా విషయాలు అంటే మనం తర్వాత 22 అధ్యాయాలు అయిపోయిన తర్వాత మనం ఒక ఆర్డర్ ప్లాన్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ నాకు అర్థమైపోయింది, నన్ను ఇరికించాడు, నాకు తెలుసు. నాకు ఆర్డర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు దేవుడు నాకు చెప్తాడు, నాకు తెలిసి దాచుకోవట్లేదు. నేను ఎలాంటే నాకు రాత్రి ఒక విషయం తెలిసిందంటే పొద్దున్న ఎలాగైనా చెప్పాలి. అది దీనికి మ్యాచింది కాందనుకో, ఇంట్రడక్షన్లోనో లేదంటే పాయింట్ కలిపన్నా సరే చెప్పేస్తాను నేను, ఎందుకంటే దాచుకోలేదు దాన్ని. సో ఈ ఆర్డర్ అనే దాంట్లో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. దేవుడు నాకు ఒకటోట క్లియర్ చేస్తున్నాడు, చెప్తుండగా నాతో మాట్లాడుతున్నాడు.
సో నేను ఎప్పటికప్పుడు ఒక రోజు కూర్చుని ఆర్డర్ రాసుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం పడితే ఆర్డర్ చెప్పేసుకుంటాం. కానీ అది మనకు అర్థం అవ్వాలంటే ఆర్డరు అసలు ఈ మర్మం ఏంటి మనకు తెలియాలి. ఆ మర్మం ఏంటో తెలిస్తే కానీ ఆలస్యం ఉండదు అని ఎవరితో చెప్పాడో మనకు తెలియదు. ఆ మర్మం ఏంటో తెలిస్తే కానీ 11వ అధ్యాయం ఎందుకు వచ్చిందో, ఆ 7వ బోర వదలడానికి గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మనకు తెలియదు. అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. 3వ వచనం నుంచి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి తెలిసిన మర్మం. ఎవరి మర్మం అది? క్రీస్తు మర్మం. దేనికి సంబంధించింది చదువుదాం. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మంను గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా ఈ మర్మం బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడింది. ఎవరికి? ప్రవక్తలకి, అపోస్తులకి, దాసులకు, ప్రవక్తలే. మర్మము ఇప్పుడు ఆత్మూలంగా బయలుపరచబడినట్టుగా ముందోళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడు ఎఫెసీ పరిస్థితికి వచ్చేసరికి బయలుపరచబడింది. ఈ మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన, ఇందాక మనం చదివా మర్మం దేనికి సంబంధించింది? సువార్త ఉంది, మర్మం ఉంది, తెలియపరచబడింది ఉంది. ఏంటి అసలు ఆ మర్మం? సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములో పాలివారై ఉన్నారు అనునదియే. దేవుని కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మర్మం ఆల్రెడీ ప్రవక్తలకి, ఈ కాలంలో ఉన్న పౌలు కాలంలో ఉన్న ప్రవక్తలకి, అపోస్తులకి తెలియపరచబడిందంట. ఆ మర్మం ఏంటంటే యేసు అనే ఆయన ఉన్నాడు. యేసు అనే ఆయనలోకి యూదులు మారు మనసు పొంది ఆయన శరీరంలో అవయవాలుగా వెళ్ళారు. సువార్త వలన ఒక వ్యక్తి ఏమవుతాడండి? క్రీస్తు శరీరంలోని అవయవం అవుతాడు. మనందరి ప్రత్యేకత ఏంటంటే, మనం జనరల్గా ఇతర మతాల్లో ఉన్నప్పుడు మేము దేవుని గుళ్ళో ఉన్నామండి మాకేం అవ్వదు అనుకోవచ్చు. దేవుడి పూజ మా ఇంట్లో జరిగింది కాబట్టి మాకు మంచి జరుగుద్ది అని అనుకోవచ్చు అంతే. దేవునికి దగ్గరగా ఉన్నాం మాకేం పర్లేదు అనుకోవచ్చు. కానీ క్రైస్తవం ఏంటో తెలుసా? క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోతాం మనం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? క్రీస్తు శరీరంలో ఒక పార్ట్ అతడు. అందుకే పౌలు మారు మనసు పొందనప్పుడు క్రైస్తవుని కొడితే, క్రైస్తవుడు క్రీస్తు శరీరంలో అవయవం కాబట్టి దెబ్బ ఎవరికి తగిలిందో తెలుసా? క్రీస్తుకి. నువ్వు ఎవడవే అని అడిగితే నేను నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు హింసించాను? క్రైస్తవుని హింసించడం అంటే వాడు నా శరీరంలో అవయవం కాబట్టి ఆ శ్రమ నాకు వచ్చింది, ఆ ఇబ్బంది నాకు వచ్చింది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నీకు సమస్య, శ్రమ వస్తే అది దేవునికి వచ్చినట్లుగా ఆయన భావిస్తాడు. హల్లెలూయా. అందుకే వచ్చేస్తాడు మధ్యలోకి, దాన్ని సాల్వ్ చేస్తాడు. ప్రభుకే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది విషయం. ఆ మర్మం ఏంటంటే క్రీస్తు శరీరంలోనికి సువార్త వలన అన్యజనులు కూడా అవయవాలుగా మార్చబడతారు. అంటే ఆ మర్మం ఏంటంటే యూదులతో పాటు సమాన వారసులు. అంటే అర్థం ఏంటి? యూదులు, అన్యజనులు యేసుక్రీస్తు శరీరంలో అవయవాలుగా మార్చబడుటయే ఆ సువార్త మర్మం. సింపుల్. సువార్త ప్రారంభం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ గాస్పెల్ ఎప్పుడు జరిగింది చెప్తారా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సువార్త మర్మం వాళ్ళకి బయలుపరచబడింది కదా. ఫస్ట్ సువార్త ఎప్పుడు జరిగింది? వాడాలి అంతా అందరూ క్వశ్చన్ మార్కులు వేసారంటే మేడగది మీద. మొదటి సువార్త మేడగది మీద చేశాడు. మేడగది మీద సువార్త చేసినప్పుడు
ఆ రోజు ఇంచుమించు 3,000 మంది ప్రభువులోనికి చేర్చబడిరి, అవయవాలుగా చేర్చబడిరి. స్తోత్రం చెప్దామా? ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని ఉంది. బాప్తిసం పొందారని ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటంటే ఒకడు ఆయన శరీరంలో అవయవం అయ్యాడు, చేర్చబడిరి, ఆయన అవయవములుగా చేర్చబడిరి. ఎవరు వచ్చారు? ఫస్ట్ యూదులు వచ్చారు. ఆ తర్వాత 5,000 మంది యూదులు వచ్చారు. ఆ తర్వాత యూదులు వస్తూ ఉన్నారు. దానితో పాటు ప్యారలర్గా నెమ్మదిగా కొర్నేలింటికి, నెమ్మదిగా సమరయ పట్టణంలోకి, అంటే యూదులు కాని అన్ని జనులకు కూడా సువార్త వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే యూదుల మధ్య తిరస్కారం పెరిగిపోయింది. యూదుల్లో వీళ్ళందరూ ఒకటి గ్రూప్ అయిపోయారు. రే, మన ధర్మం పాడైపోతుంది, ఇక్కడ వచ్చింది కదా ధర్మం, మన ధర్మం పోతుంది, మన ధర్మశాస్త్రం పోతుంది, మన మతం పోతుంది, కాబట్టి ఈ క్రైస్తవులను ఏదో విధంగా ఆపేయాలని క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టారు. సువార్త జరగకుండా ఆపడం మొదలుపెట్టారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ ఆపితే ఇంకో చోటకు పోతామని అన్యజనుల వద్దకు పోయారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం జరిగింది? ఈ క్లౌదియా చక్రవర్తి యూదులనే వాళ్ళు రోమ్ పట్టణంలో, రోమ్ గవర్నమెంట్ ఉన్న ఏ ప్రాంతంలోనూ ఉండడానికి వీలు లేదు అనే ఒక రూల్ పాస్ అయింది. ఇది అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ఉంటుంది. క్లౌదియా కాలంలో యూదులు రోమును విడిచిపెట్టాలని ఆజ్ఞ వేయబడినందుకు ఇటలీని వదిలేసి కొంతమంది కొరింథు పోయారు. కొరింథీలో సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారు. యూదులకు సువార్త చేయడానికి ఎవడెక్కడ ఉన్నాడో తెలియలేదు. సో ప్రవేశం ఏమైందంటే యూదుల ప్రవేశం ఆగిపోయింది. అందుకని కొరింథీ సంఘం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. రోమ్ సంఘంలోనే ఎక్కువ మంది యూదులు, తక్కువ మంది అన్యజనులు ఉండేవారు. కొరింథీ అంటే అన్యజనుల పట్టణం. కొరింథీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, తెస్సలోనికులు వీళ్ళందరూ ఎవరు? కొలసీలు వీళ్ళందరూ అన్యజనులు నుంచి గలతీలు వీళ్ళందరూ అన్యజనుల్లోంచి మార్పు చెందడం ప్రారంభమైపోయింది. అంటే క్రీస్తులోకి ఇప్పుడు ఎవరు వస్తారు? అన్యజనులు. యూదులు రాట్లా. యూదులు వచ్చినప్పుడు కదా మర్మం పూర్తవుద్ది. యూదులు వచ్చారు ముందు, అన్యజనులు కూడా వస్తున్నారు. అందరూ ప్యారలర్గా రావడం స్టార్ట్ అయితే మర్మం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? యూదులు ఆగిపోయారు. అన్యజనుల కాలం ప్రారంభమైంది. అన్యజనుల ప్రవేశం మొదలైంది. అన్యజనులు ప్రవేశిస్తున్నారు. కానీ యూదులకి మాత్రం సువార్త ఆగిపోయి అక్కడ అడప ఎవరో తప్ప లేదు. మరి మర్మం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు ఈ మర్మం కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలా? యూదులు సువార్త ప్రకటించబడి ఆ సువార్తను నమ్మి ప్రభువులోకి రావాలి. దాని గురించి ఇంకో మాట కూడా రాయబడింది రోమాపత్రిక 11వ అధ్యాయం. ఈసారి దీని గురించి చెప్పాడు, అన్యజనులు రావడం గురించి. ఇందాక అక్కడ చూసాం ఎఫెసీ పత్రికలో. రోమపత్రికలో చూడండి 25వ వచనం 11వ అధ్యాయం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకొనకుండునట్లు, అండర్లైన్ చేసుకోండి మర్మం కింద. ఎంత బాగా చెప్పాడో చూడు, హింట్స్ ఇస్తున్నాడు మనకి. ఈ మర్మం మీకు తెలుసుకొని కోరుచున్నాను ఏంటంటే, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలుగును. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాశాడు? యూదులు వస్తూ అన్యజనులు కూడా వస్తే మర్మం అప్పుడు క్లియర్ అయిపోయినాం. కానీ అన్యజనుల ప్రవేశం కోసం యూదులకి కఠిన మనసు కలిగింది. ఇప్పుడు ఎప్పుడు మర్మం పూర్తవుతాడు? ఈ మర్మం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అన్యజనుల ప్రవేశం పూర్తయిన తర్వాత, అంటే అన్యజనులు అందరూ రక్షించబడాలనుకున్న, దేవుడు అనుకున్న వాళ్ళందరూ రక్షించబడినప్పుడు, అన్యజనులందరూ దేవుని శరీరంలోకి చేరినప్పుడు, అన్యజనులందరూ తద్వారా దేవుని రాజ్యంలోకి చేరినప్పుడు ఏం జరుగుద్దట? విమోచకుడు సియోన్లోంచి వచ్చి, అంటే మామూలుగా జరగదట సువార్త. ఎలా జరుగుతా? అక్కడి నుంచి వచ్చి, సియోన్లో నుంచి వచ్చి యాకోబు అంటే ఇశ్రాయేల్లో,
దేవుడు సియోన్లోంచి పరలోకం నుంచి వచ్చి యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగించే ప్రయత్నం చేస్తాడట. అప్పుడు ఇశ్రాయేలీలందరూ రక్షించబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీలందరూ రక్షించబడుదురు. ఇది ఆ మర్మం. ఇప్పుడు 10వ అధ్యాయానికి పరిస్థితి ఏంటి? అన్యజనుల ప్రవేశం పూర్తయిపోయిందన్నమాట. అర్థమైందా? అన్యజనుల ప్రవేశం పూర్తయిపోయి 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయంలో ఈ వచనం నెరవేర్పుకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? విమోచకుడు సియోనులో నుంచి వచ్చి యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగించే వరకు 7వ దూత బోర ఓదడన్నమాట. అర్థమైందా మీకు ఇప్పుడు వరకు? సరే, ఏం జరిగిందో చూద్దాం. 8వ వచనం, అంతటా పరలోకం నుంచి నేను విన్న స్వరము మరలా నాతో మాట్లాడుతూ, ఆగండి, నేను విన్న స్వరమా? ఎప్పుడు విన్నాడు చెప్పాలా? ఎప్పుడు విన్నాడు? ఇదే అధ్యాయంలో వీటిని రాయొద్దని పరలోకం నుంచి స్వరం వినిపించింది. మట్టి పెట్టుకుని వచ్చేసారు బుర్రకాయలు లేకుండా. కండిషన్ ఏం పెట్టాను? అదే ఒకరిద్దరు చెప్పుండొచ్చేమో. కండిషన్ ఏం చెప్పాను? ప్రకటన గ్రంథం అయిపోయేదాకా మొత్తం బుర్రకాయలు కంప్లీట్గా తెచ్చుకుంటారా బాబు అని చెప్తున్నాను. తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఎక్కడికో పోతున్నాను. అక్కడ ఉన్నది చెప్తామంటే అక్కడ ఉన్నది మీరు పట్టుకోలేకపోతే ఎలాగా? నేను వినిన స్వరము ఏంటి? పరలోకం నుంచి స్వరం వచ్చి దీన్ని రాయిద్దని చెప్పిన స్వరం ఉందే, ఆ స్వరం అంటుందట, పరలోకం నుంచి నేను విన్న స్వరము మరల నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుట వింటేనే నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడిగాడట. ఆయన దాన్ని తీసుకుని తినే, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకాన్ని దూత చేతిలో నుంచి తీసుకుని దాన్ని తినేశాను. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది కానీ దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను అన్నాడు. ఆ పుస్తకం అతని చేతిలో ఉన్నప్పుడు పెద్దదే, అతని దృష్టికి చిన్నది, కానీ యోహానికి ఇచ్చేటప్పటికి ఏమైపోయింది? అది మళ్ళీ చిన్నదైపోయింది. దాన్ని తీసుకుని తినే ముందు డిస్క్లైమర్ ఇచ్చాడు. తిన్నప్పుడు తీయగా ఉంటుంది, తిన్న తర్వాత చేదుగా ఉంటుంది. నన్ను ఏమన్నా అంటే బాగోదు మరి. లేకపోతే ఎందుకు చెప్పాలి? అదేంటి ఎలాంటి తిట్టావు అని అనకుండా చెప్పాడు ముందే. మనోడేమో ఆత్రంగా అడిగనగానే అడిగేశాడు, పుస్తకం ఇచ్చేయని ఇచ్చేశాడు. తిన్నప్పుడు నోటికి తీయగా ఉంటుంది కానీ తినేసిన తర్వాత కడుపుకు చేదుగా ఉంటుంది. తీసుకున్నాడు, తిన్నాడు. నోటికి తేనె వల్లే మధురంగా ఉందంట, కానీ కడుపుకి చేదైందంట. ఏంటది? ఎందుకు అలా చెప్పాడు? నా ఊహ చెప్తాను. నేను ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించిందంటే, పుస్తకం అంటే దాంట్లో ఏదో మ్యాటర్స్ ఉన్నాయి, అప్పుడే కదా దాన్ని పుస్తకం అంటాం. ఆ మ్యాటర్స్ ఏమై ఉండొచ్చు అంటే, కొన్ని రోజులు తిన్నప్పుడు నోటికి తీయగా ఉందంటే నోట్లో ఎంతసేపు ఉంటుంది? తేనేమో 2 నిమిషాలు ఉంటుంది. కడుపులో ఎంతసేపు ఉంటుంది? 2-3 గంటలు ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఏం కనపడేవి ఎలా ఉండొచ్చు అంటే, చూడడానికి మంచిగా అనిపించవచ్చు, కానీ అవి చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టేవి. కొద్దిసేపు బాగానే కనిపించి మిగతా టైం అంతా చాలా భయంకరమైన ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏవో రాబోతున్నాయేమో. అందుకే అలాంటి పుస్తకాన్ని తినిపించి పక్కన మాట అన్నాడు. నా ఆలోచనకు బలం ఇచ్చింది అదే. అప్పుడు వారెవరు? వారేంటి? పరలోకం నుంచి వచ్చే స్వరము భూమి మీద ఖాళీ లేనట్టు ఇక్కడో కాలు అక్కడో కాలు వేసి నించున్నాడు కదా. ఈయన ఆయన కలిసి మాట్లాడుతున్నట్టు వారు అంటారట, నీవు ప్రజల గూర్చియు జనముల గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారి గూర్చియు అనేక మంది రాజుల గూర్చియు మరలా ప్రవచించడం అగత్యమని నాతో చెప్పిరి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నేను అందుకు అనుకున్నాను, మళ్ళీ ప్రవచిస్తాడు. ఆ ప్రవచించడానికి కడుపులో దాన్ని పంపించారు. అది తీగా కనబడుతుంది కానీ చేదైన రిజల్ట్ ఇస్తుంది అని. అక్కడ ఏమన్నాడంటే, జనము గురించి ప్రజల గురించి కొత్తగా ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు మరలా ప్రవచించవచ్చని ఎందుకు అన్నాడు? ముందు 9 అధ్యాయాలు ప్రవచనాలు కదా,
రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, నాలుగో అధ్యాయం, ఐదో అధ్యాయం, ఆరో అధ్యాయం, 7, 8, 9 ఇవన్నీ ఏంటి? ప్రవచనాలు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అందుకని నేను అన్నాను చూసావు, 11వ అధ్యాయం దాకా ఒక పార్ట్, ఒక విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. 12వ అధ్యాయం ఏం చేస్తంటే 13వ అధ్యాయం నుంచి జరిగే వాటికి కంజక్షను 11కి 13కి అధ్యాయుల మధ్య అధ్యాయులు కంటిన్యూ అయ్యే విషయాన్ని కలిపేది 12వ అధ్యాయం. సో 10వ అధ్యాయానికి ఏంటంటే అయిపోయింది ఒక పార్ట్. ఇప్పుడు ఇంకొక పార్ట్ నువ్వు ప్రవచించాలి. ఎప్పుడు? 13వ అధ్యాయం నుంచి ఇంకో పార్ట్ నువ్వు ప్రవచించాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ప్రవచించింది పూర్తయింది, మళ్ళీ ప్రవచించాలి. ఈ మధ్యన బైబిల్ అస్సలు తెలియని బ్యాచ్ ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రకటన గ్రంథం గురించి అర్థం అవ్వకపోవడాన్ని బైబిల్ తెలియదు అంటలేదు నేను. ఎందుకంటే ఇది నాకే అర్థం అవ్వలేదు, ఇంకొకటి అర్థం లేను అని అంటానేంటి? నేను ఎవరినైనా బైబిల్ గురించి ఏబిసిడీలు తెలియదు అంటే పీడి సుందరరావు సంబంధించిన బ్యాచ్ని అంటాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా బైబిల్ తెలియదు. వాళ్ళకి సుందరరావు తప్ప ఎవ్వరూ తెలియదు. ఇక సుందరరావుకి మీసం తిప్పడం తప్ప ఇంకేం తెలీదు. బైబిల్ అస్సలు తెలీదు. ఎందుకు తెలియదు అంటే 25 సంవత్సరాలు తపస్సు చేశాడు. చదివితే సరిపోయి, తపస్సు చేస్తే అర్థమవుద్దా బైబిల్? ఇప్పుడు నా క్లాస్మేట్ ఒకడు ఉండేది సీన్ అని. మేము 10th ఎరగ చదివేసేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో నెలలు చదవలేదు నేను, 3 నెలలు చదివాను అంతే. చాలా కసిగా ఎరగ చదివితే ఆడేం చేసేవాడు తెలుసా? పుస్తకం తలకని తట్టుకుని పడుకున్నాడు. మేము ఇంకా 4 రోజులు నేను ఉండబట్టలేక 5వ రోజుని, ఒరే సీను తలకని తట్టుకుని పడుకుంటాడు అంటే ఇవి చెవిలోంచి తలకాయలోకి పోతాయంట. తపస్సు చేస్తే బైబిల్ అర్థమైంది అన్నట్టు ఉందా నాకు? దాని మీద పడుకుంటే పుస్తకంలో అర్థం అవుతుంది నాడు అన్నట్టు. ఆడు పాస్ అయిపోయాడు. చదివిన నాతో పాటు చదివిన ఆడిపోయాడు నా పక్కనోడు. ఈ పడుకున్నాడు, ఇటు పాస్ అయిపోయాడు. ఆడు తలకని తట్టుకుని పడుకున్నాడు. తెలివైనడు అనుకోండి, అది వేరే విషయం. అలాగా తపస్సు చేశాను వచ్చిందంటే మనం ఏం చేయలేము. ఇంక తపస్సు చేసినోడికి అదే చెప్తాడు. ఎందుకు అలా అన్నానంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, ఈ పీడి సుందరరావు బ్యాచ్, పీడి సుందరరావుకి ఏకలవ్యులు ఉంటారు. ఏకలవ్యులు అంటే అర్థం ఏంటంటే గురువు దగ్గరికి రాకుండా గురువు గారు బొమ్మ ఎట్టుకుని నేర్చుకునే వాళ్ళని ఏకలవ్యులు అంటారు అన్నమాట. అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వకుండానే అతని పుస్తకాలు ప్రసంగాలు విని దాని నుంచి నేర్చుకుని ప్రిన్సిపల్స్ అయిపోయి, దాని నుంచి నేర్చుకుని పాస్టర్స్ అయిపోయిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఎవరంటే ఏకలవ్యులు అనమాట. సో ఏకలవ్యులు ఈ BOUA సంబంధించిన శిష్యులు ఎవరికి ప్రకటన గ్రంథం గురించి కనీసం ఏ అనేది కూడా రాదు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకు అలా అన్నానంటే వాళ్ళు ఏం చెప్తారంటే ప్రకటన గ్రంథం అంతా అయిపోయింది మొత్తం యోహాను రాసేటప్పటికంట జరిగిపోయిందని చెప్పి రాయించుకున్నాడు దేవుడు. అబ్బా, ప్రకటన గ్రంథం లేదా? ఇక జరిగేది కాదా? చూద్దాం అసలు ఎందుకు వీళ్ళని అంత మాట అన్నానంటే 1వ అధ్యాయంలో ఏమన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనం. కానీ నేను అందుకనే 1వ అధ్యాయం 1వ వచనం కూడా రాలేదు వీడికి. అది ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే అర్థం ఏంటి? క్రీశాకం 96లోపు జరగలేదు, త్వరలో జరుగుతాయి. ఏం చేశారనుకుంటున్నా? మనోడు కాలు దీని మీద పెట్టి తపస్సు చేసి ఉంటాడు, ఒంటికాలు మీద. కనీసం తెరిచేది అర్థం అవుతురా బాబు. కనీసం పక్కనోడితో చదివించుకున్న ఏ సండే స్కూల్ పిల్లాడుతున్నా చెప్పుండేవాడు, తాతయ్య ఇది అయిపోయిందని. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి మొదటిసారి చెప్పింది. రెండోసారి ఏమన్నాడు తెలుసా? 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అంటే త్వరలో జరగబోయే విషయాలు చెప్తున్నాను. రెండోసారి. మూడోసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. దేవునికి స్తోత్రం. ఊరు ఎన్నున్నారా ఎదరకెళ్ళి జరిగి భూమి ఆకాశాలు పారిపోయి అని ఉంది, తీర్పు జరిగిపోయిందని ఉంది. బయట పరలోకం నుంచి నూతన యెరూషలేము పట్టణం వచ్చి ఇవి కూడా జరిగిపోయింది అంటే ఏమంటాడు తెలుసా? మనమే ఆకాశం, మనమే కొత్త ఆకాశం, మనమే కొత్త భూమి. ఇదే 1000 ఏళ్ల పనుల. 1000 ఏళ్ల పనులు యేసుప్రభు వచ్చినప్పుడే భూమి మీద స్టార్ట్ అయిపోయిందంట. ఏమందాం వాళ్ళని? మా ఊళ్ళో ఒక పిచ్చోడు ఉండేవాడు, ఇంగ్లీష్ ఎరగ మాట్లాడేసేవాడు. నిజంగా బుర్ర పాడైపోయింది ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. మేమేమో 6th 7th వెళ్ళి సరదాగా దూరంగా ఉండి మాట్లాడేవాళ్ళని కొడిసేవాడు అనమాట. ఏడిపోతుంటే మా నాన్న చెప్పాడు అతని గురించి. ఏంటంటే ఇతను ఎంఏ చాలా కష్టపడి ఎంఏ రాస్తున్నప్పుడు ఎవడో పక్కన స్లిప్ పెట్టి ఆ స్లిప్ అతని మీదకి ఇసిరేసాడట. ఇసిరేస్తే ఇతనే ఆ స్లిప్ పెట్టాడని అతను దెబారు చేస్తే బుర్ర పాడైపోయి పిచ్చోడైపోయాడు. అలాగే ఏదో జరిగింది వీళ్ళకి. ఈ పీడీ బ్యాచ్కి ఏదో జరిగింది, అర్థం ఉంది, మనకు తెలియలేదు అది. ఎందుకంటే ఏదో ఒకటి జరగకపోతే ఇంత దారుణంగా చెప్పరు. ఏదో ఒకటి జరిగింది పాపం, అది తెలియలేదు మనకి.
ఏదో ఉంది ప్రాబ్లం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత క్లియర్గా మరి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం అర్థం అవ్వకుండా నాకు అర్థం అవ్వలేదు, మనకు ఎవరికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. అర్థం ఒకటి కరెక్ట్ చెప్పి ఒకటి రాంగ్ చెప్పి అంటే పోన్లే అర్థం లేదు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం అంతా జరిగిపోయిందంటే 1వ వచనం కూడా చదవలేదు. 1వ వచనంలో ఉంది. అక్కడ 1వ వచనంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఎందుకంటే ఇలాంటి పిచ్చోళ్ళు వస్తారని తెలిసి దేవుడికి పాపం ఏదో ఒకరోజు తెలుసుకోపోతారని 1వ వచనాన్ని పెడితే అది కూడా చదవలేదు వాళ్ళు. అది కూడా చదవకుండా అయిపోయింది ప్రకటన గ్రంథం. ఇందులోంచి ఇప్పుడు ఈ బొంకూరు జాన్ అని ఒకరు ఈ మధ్యన నా మీద పడి ఏడుతున్నాడు. అంటే నేను అతని మీద పడి ఏడిశాను అనుకోని తప్పేం కాదు. యేసుప్రభుని హీనపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు అని నేను కొంచెం అతను లాగాను. మనోడు నాకు మెసేజ్ పెట్టాడు, మిస్టర్ పీటర్ నువ్వు నా గురించి మాట్లాడుతావు, నా అనుమతి లేకుండా నా పేరు తెస్తున్నాడు. ఎవడన్నా నా అనుమతి తీసుకుంటాడా తిట్టడానికి? నాకు తెలియదండి. తిట్టడానికి ఎవడన్నా అనుమతి తీసుకుంటాడా? అలా నేను తిట్టాలనుకుంటున్నాను, ఈ మీటింగ్లో పర్మిషన్ ఇస్తామని అడుగుతాడు ఆడైనా. అనుమతి లేకుండా తీసుకున్నావు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని పెట్టాడు. నేను కింద పెట్టాను, ఇదే నా బిజినెస్ అని. నా బిజినెస్ అది. ఇతనెవడో ఏమంటున్నాడో తెలుసా? నేను సొంతంగా జ్ఞానాన్ని సంపాదించి ప్రార్థన చేసుకుని బైబిల్ ధ్యానం చెబుతాడు. సుత్తి ఫస్ట్ బ్యాచ్ మనోడు. పీడిసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్. నేను ఇస్తాను త్వరలో, నా పేరు ఎత్తాడు, నేను ఇస్తాను స్టైవరిన్ మనోడి దగ్గర కథ నా దగ్గర మనోడి కథ. వీళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా? ఈ ప్రకటన గ్రంథం జరిగిపోయింది. ఇది జరగవలసిన సంఘటన కాదు. ఓ మాట చెప్తాను, 90% క్రైస్తవులు భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ భయంకరమైన సంఘటనలో మనం వెళ్ళకూడదురా బాబు, పరిశుద్ధంగా బతకాలి, త్వరగా యేసుప్రభు వస్తున్నాడు, త్వరలో వస్తానంటే అది కూడా అయిపోయిందనే వీళ్ళ ఉద్దేశం. ఇదిగో నేను త్వరగా వచ్చినట్టు అది కూడా అయిపోయింది అనమాట. ప్రకటన గ్రంథం అయిపోయిందంటే రాకడ కూడా అయిపోయింది. ఇక రాకడ లేదనేసాడు ఒకడు, ఏకల విడిపేసాడు ఒకడు. రాకడ లేదు అసలు, రెండో రాకడేటి అయిపోయింది. క్రైస్తవులు చెప్పుకున్న మాట. అందుకే వీళ్ళకి ఒక గతం ఉందో తెలుసుకోవాలి మనం. నేను చెప్పాను మా ఊళ్ళో పిచ్చోడికి గతం ఉన్నట్టు, ఏదో ఒక గతం ఉండి పిచ్చోళ్ళు అయిపోయారు వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి ఇలాగా యూట్యూబ్లో మామూలు జనరల్గా పిచ్చోళ్ళు రోడ్ల మీద తిరుగుతారు, వీళ్ళు యూట్యూబ్లో తిరుగుతున్నారు. జాగ్రత్త, త్వరలో వస్తున్నాను, ఇదిగో నేను త్వరలో వస్తానంటే అది కూడా జరిగిపోయిందనా? ఏం మాట్లాడి క్లియర్గా. ఇప్పుడు నేను 3 చూపించాను కదా, 4వది ఇప్పుడు మనకు దొరికింది. ఏంటది? నీవు మరలా ప్రవచించాలి. అంటే 10వ అధ్యాయం దాకా ఉన్నది ప్రవచనం, 10వ అధ్యాయం తర్వాత ఉన్నది కూడా ప్రవచనమేరా బాబు అని చెప్తున్నాడు. మళ్ళీ దీని గురించి పెద్ద యూట్యూబ్లో వాళ్ళు చేస్తున్నారు. దేవుని దయ వల్ల వాళ్ళని ఖండించే వాళ్ళు కూడా బయలుదేరారండి. అందుని బట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. కాకపోతే వాళ్ళన్న ప్రకటన కరెక్ట్గా చెప్తే బాగుండు. అంటే కష్టమే అది, బట్ ఖండించారు, అది మనకు చాలా సంతోషం. అయితే ఇప్పుడు ఏం జరగబోతుందంట? మళ్ళీ యోహాను ఇంకా అంటే ఒక సెక్షన్ అయ్యింది, ఇంకో సెక్షను 7వ బోర తర్వాత ప్రవచించాలి. ఎందుకంటే 7వ బోర ఆపాడు, ఇక ఆలస్యం ఉండదు, జరుగుద్ది అన్నాడు. ఏం జరిగింది? 11వ అధ్యాయంకి వచ్చాం. మరియు ఒకడు చేతి కర్ర లాంటి కొలకర్ర నాకు ఇచ్చి, బుర్రలు సరిగ్గా పెట్టి చదవండి, క్వశ్చన్ అడుగుతాను. నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించేవారి లెక్క పెట్టుము, పూజించేవారిని ఆలయమునికి వెలుపట ఆవరణాన్ని కొలతయకుండా విడిచిపెట్టు, అది అన్యులకి ఇయ్యబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు అన్నాడు. ఈ ఆలయం ఎక్కడ ఉంది? పరలోకంలోనే భూమి మీద? సౌండ్ పరలోకంలో కొంతమంది, భూమి మీద కొంతమంది. పరలోకంలో ఉన్న వాళ్ళకి ఏంటి ఆధారం? భూమి మీద అప్పుడు ఆలయం లేదు కాబట్టి. కానీ అది అప్పుడు రోజు కాదు కదా మనోడు చూస్తుంది. పరలోకం కాదు, ఇది భూమి మీద అనడానికి రుజువేంటి? అన్ని జనులు దొక్కడం. సో అది భూమి మీద ఉన్న దేవాలయం. ఇది భవిష్యత్తుది అని ఎందుకో చెప్పనా? యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పటికి భూమి మీద దేవాలయం లేదు, కూలగొట్టేశారు. క్రీస్తు శకం 70లో దేవాలయం కూలిపోయింది. దేవాలయం కూలిపోయిన తర్వాత క్రీస్తు శకం 96లో ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. 94 నుంచి 96 మధ్య కాలంలో ప్రకటన గ్రంథం రాశారు. అంటే యోహాను ఏం రాస్తున్నాడంటే భవిష్యత్తులో భూమి మీద మళ్ళా దేవాలయాన్ని కడతారు. ఎప్పటి వరకు దేవాలయాన్ని కట్టలేదు కాబట్టి ఇదంతా ఇంకా తర్వాత విషయం. మీకు అర్థమవుతుంది కదా? క్లియర్గా ఇది గతం కాదు,
క్లియర్గా ఇది మనకు సంబంధించింది, మన కాలం కూడా కాదు, ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి కొంచెం అడ్వాన్స్ అని నేను ఎందుకంటున్నానంటే, ఇశ్రాయేలు దేవాలయానికి సంబంధించిన స్తంభాలు, దేవాలయ ఉపకరణాలు మొత్తం అన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. తెచ్చి వారం రోజుల్లో బిగించేస్తారు వాళ్ళు గుడి కట్టడానికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అసలు, అన్నీ రెడీగా ఉన్నాయి. వాళ్ళు దేవాలయం కట్టారంటే ఈ 11 అధ్యాయంలో జరిగే సంఘటనకి డోర్స్ ఓపెన్ అయ్యాయి. దేవాలయం కట్టారంటే 11 అధ్యాయంలో జరగాల్సింది ప్రారంభం అవుతుంది కాబట్టి దాని ముందే జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి సంగమా జాగ్రత్త, ఆయన ద్వారం వద్దనున్నాడు. హల్లెలూయా. ద్వారం దగ్గర ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనము భయభక్తులు కలిగి ఉందాం. ఏదో ఒకరోజు నమ్ముకుని ఒకరోజు మానేసి, ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు మానేసి, ఒకరోజు పరిశుద్ధంగా ఉండి ఒకరోజు మానేసి వద్దండి. త్వరలో ఈ భూమి చెల్లా చెదురు కాకపోతుంది. భయంకరమైన విధ్వంసాలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. దాని లోపు నువ్వు సరిగా సిద్ధపడితే దేవుడు ఆ శోధన కాలంలో నుండి నిన్ను తప్పించేతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెక్కేయమన్నట్టు కొలత వేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినాలు ప్రవచించుదురు. ఆగిపోండి. ఎవరిని పంపుతాడట? 2 సాక్షుల్ని పంపుతాను. వాళ్ళు ఎంతకాలం ప్రవచిస్తారంట? 1260 అంటే 1260. 1260 అంటే ఎన్ని నెలలు? ఇందాక పైన చూసాం కదా, 42 నెలలు. అదే ప్రకటన గ్రంథం అంటే ఇంకా దోబూచులాట కింద ఉంటుంది. ఒక కాలములు అర్ధకాలం అంటాడు, అయినా 3.5 సంవత్సరాలే. 42 నెలలు అంటాడు, అది 3.5 సంవత్సరాలే. 1260 దినాలు అంటాడు, అది 3.5 సంవత్సరాలే. 1,44,000 అంటాడు, 144,000 అంటాడు, రెండు ఒకటే. ఎందుకో అలాగ చిన్న మెలికలు పెట్టుకుంటా వెళ్ళాడు మహానుభావుడు. ఆయన ఇష్టం. సంగతి దాచుట రాజు ఘనత, దాన్ని వివరించడం మనలాంటి వాళ్ళకి ఘనత. దేవుని స్తోత్రం. ఆ ఘనత దేవుడు మనకి ఎప్పటికైనా ఇచ్చును గాక. ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించింది. సరే, ఏదైనా మొత్తానికి 2 సాక్షులు వస్తారు. 2 సాక్షులు వస్తారట. వారు 1260 రోజులు ప్రవచిస్తారట. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభాలై ఉన్నారు. ఆగండి, ఈసారి వీళ్ళు ఎవరట? దేవుని ఎదుట నిలుచు ఒలీవ చెట్లు దీపస్తంభాలై ఉన్నారు. దీపస్తంభాలంటే ఏంటి? సంఘాలు. అంటే వీళ్ళు సంఘాలు స్థాపిస్తారు, సంఘంగా మారుస్తారు ప్రజల్ని. ఒలీవ చెట్లు అంటే, ఒలివ చెట్లు భూమికి సంబంధించినవి కదండి. అంటే ఒలీవ చెట్లు మనం ఎలా తీసుకోవచ్చు? అవి ఆకు వాడనివి చెట్లు మనుషులతో పోలిస్తారు బైబిల్లో చాలాసార్లు. సో వీళ్ళు మనుషులే, కానీ ఎక్కడుండేవారట? దేవుని సింహాసనం ఎదుట ఉండే 2 మనుషులు కిందకు వస్తారు అనుకోవచ్చా? చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. భలే ఉంటుందండి ఒక మాట. నాతో మాట్లాడుచున్న దూత, ఫస్ట్ వచనం, తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకడిని లేపినట్టు నన్ను లేపి, లేపినట్టు లేపాడంట. లేగానే నీకేం కనబడుతుందని అడగా, సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభానికి 7 దీపములను, దీపమునికి 7 గొట్టాలు కనబడుతున్నాయి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటియు ఎడం పక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పెను. దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలుకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఏంటంటే 2 ఒలీవ చెట్లు పరలోకంలో ఉన్నాయి అని ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. వీళ్ళకి ఏం క్లారిటీ ఇస్తున్నాడంటే, ఆ 2 ఒలీవ చెట్లనే పంపించాను మీ దగ్గరికి అని. దేవునికి స్తోత్రం. ఒక క్లారిటీ ఇస్తున్నాడు వాళ్ళకి. ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? నాలాటోడు ఇంకొకలాటోడు వెళ్ళి దేవుడిని అని పంపాడంటే పక్కెళ్ళరా అంటారు. దేవుడు ప్రామిస్ ఏంటి? ఇశ్రాయేలుకి సువార్త ఎలా ప్రకటిస్తానన్నాడు? విమోచకుడు సియోనులో నుండి వచ్చి అక్కడి నుంచి పంపిస్తాడట. మీకు అర్థం లేదా? ఇందాక వచ్చినావు,
సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు. కాబట్టి ఎక్కడి నుంచి పంపుతాడంటే ఇద్దరు సాక్షుల్ని పరలోకం నుంచి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇక్కడ పుట్టడం ఇక్కడ పెరగడం కాదు, వాళ్ళు నేరుగా పరలోకం నుంచి కిందకు వచ్చి ఆ ఇద్దరు ప్రకటిస్తారు. ఆ ప్రకటించే వారి గురించి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఎవడైనా వానికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువుల్ని దహించివేయును కనుక ఎవడైనను వానికి హాని చేయను ఉద్దేశిస్తే అలాగను వాడు చంపబడవలెను అన్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మన రూల్ ఏంటి? కుడి చేప మీద కొడితే ఎడం చేప చూపించు. వాళ్ళ రూల్ ఏంటో తెలుసా? కుడి చేప మీద కొట్టాలనుకుంటే హాని చేయని ఉద్దేశించిన, హాని చేస్తే కాదు, కుడి చేప మీద కొట్టాలనుకుంటే చంపేస్తారు వాళ్ళు. వాళ్ళ నోటి నుంచి అగ్ని అగ్నేం వస్తుందో, లేదంటే వాళ్ళు అనగానే అగ్గి వచ్చి వాళ్ళ మీద ఆకాశం నుంచి వచ్చే అగ్ని చంపేద్దాము. ఎందుకంటే ఏలియా కర్మేలు పర్వతం మీద ఎలా జరిగింది? ఆకాశం నుంచి అగ్ని వచ్చి బలిని స్వీకరించింది. దేవుడు అలాంటి కార్యాలు ఇశ్రాయేల్ మీద చేసాడు. ఇప్పుడు సువార్త కూడా ఎవరి మీద జరుగుతుంది? ఇప్పుడు అది ఇశ్రాయేల్ యెరూషలేములో జరుగుతుంది. గాస్పెల్లో యెరూషలేమును కేంద్రంగా చేసుకుని, ఎందుకంటే దేవాలయం ఉంది అక్కడ, దేవాలయం ఉన్న చోటికి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతకాలం ప్రకటిస్తారు వీళ్ళు? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తారు. ఆ 3.5 సంవత్సర కాలాల్లో ఎవడైనా వచ్చాడా? అయిపోయాడు. వచ్చాడంటే అయిపోయాడు. హాని చేయని ఉద్దేశిస్తే చంపేస్తారట. ఇంకా ఏంటట? 6వ వచనం, తాము ప్రవచింపు దినములు వర్షం కురవకుండా ఆకాశాన్ని మూయడానికి వారికి అధికారం ఉంది. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయడానికి నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. హల్లెలూయా. ఈ చదివితే వీళ్ళిద్దరు ఎలా కనపడుతున్నారు మనకి? ఏలియాగా మోషేగా కనపడుతున్నారు. అయ్యి ఉండొచ్చని. మోషే ఏలియాలను దేవుడు రప్పించలేడా? రప్పించగలడు. మోషే ఏలియాలను రప్పించకుండా అలాంటి వాళ్ళు ఇద్దరిని పంపించలేడా? కాబట్టి వాళ్ళు ఎవరైనా కావచ్చు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ మోషే ఏలియాలను పంపించాడా లేదా? ఎక్కడికి? రూపాంతర పర్వతం మీదకి మోషే ఏలియాలు వచ్చి ప్రభుతో ఆయన పునరుద్ధానం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలా చూశారు. నీకో పర్ణశాల, వాళ్ళకో పర్ణశాల, ఆయనకో పర్ణశాల కట్టేస్తా అంటే ముగ్గురికి కాదురా అబ్బాయి, ఒకడికే ఈయన మాట ఏనండి వాళ్ళ మాట కాదని చెప్పాడు. మనం అది చూసాం. సో దాన్ని బట్టి మోషే ఏలియాలు రావచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తేనే నమ్ముతారనుకుంటే వాళ్ళే పంపిస్తాడు. లేదా వాళ్ళు చేసిన క్రియలు చేసేలాగా పంపిస్తే మోషే ఏలియాలని వాళ్ళు అనుకుని అంగీకరించవచ్చు. మొత్తానికి ఏదైనా నీళ్లను రక్తంగా చేయువారు, వివిధ తెగుళ్ళతో జనాల్ని, అంటే అవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎఫెక్ట్, నోటి నుంచి అగ్గే కాదు, ఏదైనా వాళ్ళ జబ్బు వచ్చేయాలంటే జబ్బు వచ్చిపోతుంటాడు అనమాట. వాళ్ళని తెగుళ్ళతో కొట్టే శక్తి ఉంది వాళ్ళకి. తర్వాత వాళ్ళు వర్షం కూడా కురవకుండా భూమిని ఎండగట్టే ఆ శక్తి కూడా వాళ్ళకు ఉంది. అలాంటి వాళ్ళు 3.5 సంవత్సరాలు వాళ్ళు ప్రవచించి సువార్త ప్రకటిస్తున్నారు. 7వ వచనం, వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అన్నాడండి. 3.5 సంవత్సరాలు అద్భుతమైన గాస్పెల్ జరుగుతుంది. అంగీకరించిన వాళ్ళందరూ మా ఓళ్ళు సూపర్ రా, ఎవడొస్తాడో రండ్రా అంటున్నారు. వాళ్ళు ఎవరో తిరుగులేదు, మా వాళ్ళ జోలికి ఎవరో రాలేరు అనుకుంటే అగాధం నుంచి సడన్గా క్రూరమోగ వచ్చింది. అగాధంలోంచి ఎత్తుకొచ్చింది. ఇది ఏంటి? దీని సంగతి ఏంటి? ఎదర చూద్దాం. ఎందుకంటే దీనికి ఒక ఇంట్రడక్షన్ ఉంది. ఎదర సడన్గా జరిగిపోలా, ఏదో దీనికి ఒక కథ ఉంది. ఆ కథలోంచిది అగాధంలోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి యుద్ధం చేసింది. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చంపేసింది. ఎందుకు చంపేసింది చెప్పగలరా? సింపుల్గా ఆలోచిస్తే దొరికేస్తాయి. ఇంకా సుసు అనొద్దు, మ్యాటర్ చెప్పండి. వారు సాక్ష్యము ప్రకటించు దినములు సంపూర్ణం అయిపోయినాయి గనక. హల్లెలూయా. రాశాడు అక్కడ 7వ వచనం ప్రారంభం ఏం చెప్పాడు? వారు సాక్ష్యము పలుకు దినములు పూర్తి అయిపోయిన తర్వాత, అప్పుడు దాకా లేపేశాడు అందరినీ. అప్పుడు దాకా వాళ్ళు లేపేశారు. అయిపోయిన తర్వాత మరణం వాళ్ళకి వచ్చింది. ఒక విషయం మర్చిపోకు, దేవుడు నీ ద్వారా చేయించుకోవాలనుకున్నది
చేయించుకునే వరకు నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. అది పూర్తయిన తర్వాత ఎవరు నిన్ను కాపాడలేరు. కాబట్టి చేసినంతకాలం ధైర్యంగా చేయండి, అయిపోయిన తర్వాత ధైర్యంగా పోదాం. అంతే తప్ప ప్రతి క్షణం భయపడతా బ్రతకొద్దు. నీ పని ఉన్నంతకాలం నిన్ను ఎవడో ఏం చేయలేడు. హల్లెలూయా. అలాంటి క్రూరముగాలు తాత ముత్తాతలు బోళ్ళు మంది వచ్చారు, కాల్చేసి అవతల పాడేశారు. వాళ్ళు తుమ్మితో ఒకటి చచ్చాడు, దగ్గితో ఒకటి చెప్పాడు. అదేంటి ముక్కులో నోట్లోంచి తగ్గొచ్చి చంపిందని. తుమ్మినా దగ్గినా చచ్చాడు ఎదుటోడు. కానీ వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత క్రూరముగ వారితో యుద్ధం చేసి వాళ్ళని చంపింది. వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో చూడండి. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును. చూడండి, చంపేసి సంత వీధిలో పాడేస్తారటండి. పాతి పెట్టకుండా పాడేస్తే చూడండి, ఆ సంత వీధి, ఆ పట్టణానికి పేరు, వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అని రాయబడింది. యేసుక్రీస్తుని ఎక్కడ సిలువేశారు? యెరూషలేములో సిలువేశారు. యెరూషలేం ప్రాంతం అది. కాబట్టి ఆ పట్టణం ఏంటది? యెరూషలేము. దానికి ఉపమాన రూపంగా, అంటే కింద రాశాడు ఆత్మరూపకముగా, దానికి ఏం పేరు పెట్టాడు? సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. యెరూషలేముకి సొదొమ అని పేరేంటి? యెరూషలేముకి ఐగుప్తు అని పేరేంటి? అది కూడా ఆలోచించాలి కదా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9-10. సైన్యములకు అధిపతి యెహోవా కొద్దిపాటి శేషం మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె ఉంటాం, గొమొర్రాతో సమానముగా ఉంటాం అన్నాడు. చూడండి, మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానంగా ఉందుము అన్నాడు. కానీ నిజమే, అది కింద రాశాడు. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించండి. ఇశ్రాయేలు యెహోవా మాట ఆలకించకపోవడం వలన వాళ్ళని ఏమని పిలిచాడు? సొదొమ వార్లారా, గొమొర్రా వార్లా. అందుకే యెరూషలేంకి ఏ పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడ? సొదొమ. మరి ఐగుప్తు అంటే దాసత్వం. యెరూషలేం గురించి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చదవలేదు, ఏమనుందో తెలుసా? క్రింద ఉన్న యెరూషలేము దాసత్వములో ఉంది. అది దాసత్వంలో ఉండుటకు పిల్లలకు అంటుంది. ధర్మశాస్త్రం కింద దాసత్వం కింద ఉంది. కాబట్టి ఐగుప్తు అని పేరు దాసత్వాన్ని బట్టి. వారికి ఉన్న పాపం బట్టి సొదొమ అని పేరు. వారి ప్రభువుని అక్కడ సిలువ వేశారని హింటిచ్చాడు. కాబట్టి స్పష్టంగా వారిని ఎక్కడ చంపేశారు? యెరూషలేములో చంపేసి ఆ పట్టణపు మార్కెట్లో సంత వీధిలో పడేశారట. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనులకి సంబంధించిన వారు 3 దినములున్నర ఆ శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వట్లేదట. అంటే ఏడ్చి కాదు, ఆనందం. అందుకే రాశాడు చూడండి, ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సహించు ఒకరికొకరు కట్నాలు పంపుకుంటున్నారు అన్నాడండి. ఏం బాధించారు వీళ్ళు? యేసుక్రీస్తుని ప్రకటించి దాన్ని నమ్మకుండా వ్యతిరేకించి వీళ్ళ మీదకి ఎవరన్నా వస్తే వాళ్ళని చంపేశారు. అంతే తప్ప వాళ్ళ జోలికి రాలేని వాళ్ళు ఏమల్లా. కానీ భూనివాసులు ఎలా ఫీల్ అయ్యారు? వీళ్ళిద్దరూ వాళ్ళని బాధించారు, వీళ్ళిద్దరూ వాళ్ళని ఇబ్బంది పరిచారు, వారికి సమస్యకి గురి చేశారు అని అనుకున్నారండి. అందుకనే వాళ్ళ బాడీస్ని ఇక్కడే కుళ్ళిపోవాలయ్యి. కుక్కలు తినాలి వాటిని, పక్షులు తినాలి వాటిని. అందుకే వాళ్ళ శవాలు ఇక్కడే ఉంచేయండి అని చెప్పి కట్నాలు పంపుకున్నారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారట. ఏమండి, ఆ 2 శవాలని ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఎలా చూశారు? టీవీలో, శాటిలైట్లు, ఆన్లైన్లో, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అన్నీ వస్తాయని దేవుడు రాయించాడు. దేవుడు స్తోత్రం. వారి శవాల్ని ఎవరెవరు చూస్తారని చెప్పాడు చూడండి క్లియర్గా. మరియు ప్రజలు, వంశములు, ఆయా భాషలు మాట్లాడేవారు, జనములకు సంబంధించిన వారు అందరూ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. అంటే అన్ని భాషల్లో ఉన్న వాళ్ళకి న్యూస్ ఛానల్స్ వచ్చేస్తాయి, అన్ని చోట్లకి ఇంటర్నెట్ వస్తుంది. వాళ్ళు ఆ బాడీలను చూసి నవ్వుకుంటున్నారంట. నవ్వుకుని ఏం చేస్తున్నారు? కట్నాలు పంపుకుంటున్నారంట. అంటే డబ్బులు ఏం చేస్తున్నారు? పంపుకుంటున్నారు. ఫోన్పే, గూగుల్ పే, తర్వాత పేటిఎం, ఇంకా క్రెడ్, ఇవన్నీ ఉన్నాయి కదా, డబ్బులు పంపుకుంటున్నారు వీళ్ళు. తర్వాత అమెజాన్లో గిఫ్ట్లు పంపేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా కదా, అప్పుడు వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసి గిఫ్ట్ అడిగి పంపిస్తే గిఫ్ట్ అడిగిపోతారే, తీసుకున్నారా అంతే.
గిఫ్ట్లు పంపుకుంటున్నారు, డబ్బులు పంపుకుంటున్నారు. ఈ టెక్నాలజీ అంతటిని వాడుకుని వాళ్ళు బహుగా సంతోషిస్తున్నారట. సంతోషిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. 11వ వచనం. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని వద్ద నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. కనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలుగును. భయం కలదా? పారిపోండ్రోయ్. మిగుల భయము కలిగను. ఎందుకు? వీళ్ళు చచ్చారని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు అందరిని లేపేస్తారు వీళ్ళు. పైగా చచ్చిపోయిన వాళ్ళు క్రూరమృగం చంపగానే ప్రపంచం అంతా క్రూరమృగాన్ని ఏమనుకుందో తెలుసా? హీరో అయిపోయాడు క్రూరమృగం. ఆ చంపినాడు రాజు అయిపోయాడు, హీరో అయిపోయాడు. అయ్యి బాబా, ఇతను ఆ ఇద్దరు సాక్షులను చంపాడంటే ఇతను సామాన్యుడు కదని అతన్ని ఎత్తుకుని ఊరేగిస్తున్నారు. ఈ లోపల వేసేసారు వీళ్ళిద్దరూ. లేకగానే భయపడిపోయారు. వారి శత్రువులు వణికిపోయారు. ఈ భూమి అంతా, ఎందుకంటే లైవ్లో చూస్తున్నారు, అందరూనే పంపుకున్నారు వీడియోలు. టాక్కమని లేచారు. వాళ్ళు లేచి నిలబడ్డారు. జరుగుద్ది ఇది భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. లేచారు. వారు ఊని పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగను. అప్పుడు ఎక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని అన్నాడు. వాళ్ళకే వినపడిందంట. ఏంటది స్వరం? ఏమని? ఎక్కడి నుంచి వినపడింది? సేమ్ స్వరం 4వ అధ్యాయంలో యోహానుకి పరలోకము నుంచి ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరం వినపడింది. వినపడినప్పుడు వీళ్ళు ఎలాగెళ్ళారట? మేఘారూఢులై పరలోకానికి ఆరోహణమైరి. ఏం జరుగుంటుంది అక్కడ? మేఘారూఢుడే వెళ్ళడం ఏంటి? ఆయన శత్రువులు, వారి శత్రువులు అలా ఆరోహణమై వెళ్ళిపోతుంటే చూస్తారట. చూసి ఏం చేస్తారు? ఎడుతారు. ఏం చేస్తారు? ఏం జరుగుంటుంది? చిన్న సెన్స్. యేసుక్రీస్తు మేఘారూఢుగా వచ్చే సిచ్యువేషన్ అదేమో. ఒకవేళ ఎలాగెళ్తాం? కాగా మనము మేఘముల మీద కొనిపోబడదు అన్నాడా పౌలు? యేసుక్రీస్తు మేఘారూఢుడిగా వస్తే జనాలను ఎలా తీసుకుపోతాడు? మేఘాల మీద తీసుకుపోతాడు. మేఘాల మీద తీసినప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూసి గుండెలు కొట్టుకున్నాను ఉందా? వీళ్ళ మేఘారూఢులో వెళ్ళిపోతుంటే శత్రువులు చూశారు అనే మాట రాశాడా? ఏమో. ఇది అక్కడేమో. ఇక్కడ కానీ యేసుక్రీస్తు మేఘారూఢుడే వస్తాడేమో. ఫజిల్ కరెక్ట్గా సెట్ చేసినప్పుడు 6వ బోర దగ్గరికి, 6వ ముద్ర దగ్గరికి ఇది కానీ వస్తుందేమో. అవ్వచ్చు కదా. ఎందుకంటే సీన్ ఎలా ఉంది? వీళ్ళు చచ్చిపోయారు. 3.5 years అయిపోయింది. అంటే మిడ్ ట్రిబులేషన్. కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్. శ్రమల మధ్యన మేఘారూఢుడై ప్రభు కానీ వచ్చి తీసుకుపోతాడేమో. పోనీ మేఘం మీద మాత్రం తీసిపోయారు కదా, అది కన్ఫర్మ్ కదా. మిగతాది మనం ఆర్డర్ సెట్ చేసుకున్నప్పుడు అక్కడ కానీ వస్తుందేమో చూద్దాం. బట్ మీ మైండ్లో వేసాను, మీ పరిశోధన మీరు చేసుకుంటారని, మీరు కూడా పరిశోధన చేసే పనులు ఉంటారని. ఈరోజు ఈ 11వ అధ్యాయం పూర్తి చేసుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నుంచి 11 అధ్యాయాలు చదివేయండి. మీకు అర్థమవుద్ది కొంచెం. ఇంకొన్ని కొత్త విషయాలు మీకు అర్థం అవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. మొత్తానికి వాళ్ళిద్దరూ లెగిసారు, మేఘాల మీద వెళ్ళిపోయినప్పుడు ఆ గడియలోనే వచ్చేసింది గొప్ప భూకంపం కలిగినందున పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. యెరూషలేములో 10వ వంతు కూలిపోయింది. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిపోయారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరచరి. ఇది కావాలి దేవునికి స్తోత్రం. ఇందాక కొండలు పడ్డం, ఈ రాళ్ళు పడ్డం, అవి పడినప్పుడు జనాలు ఏం చేశారు? విగ్రహాలను పూజించుకున్నారు. ఎందుకు? అవి అన్యుల ప్రాంతాలు. ఎక్కడేం చేశారు? ఈ జరిగిన విషయాన్ని చూసి ఆ 2 ప్రవక్తలు చచ్చిపోయిన వాళ్ళు లేచి మేఘం మీద వెళ్తుంటే ఇది దేవుడు పనిరా, ఇది దేవుడు పని, ఇది దేవుడు చేశాడు అని దేవుణ్ణి మహిమపరిచేవారు ఉన్నారు, గుండ్లు బాదుకు నేర్చేవాళ్ళు ఉన్నారు. వారు దేవుణ్ణి మహిమపరచరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ శ్రమ అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తట? ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. అంటే మొదటి భాగంలో మొదటి శ్రమ, 2వ శ్రమ గడుస్తున్నాయి. 2వ శ్రమ అయిపోయింది. ఇప్పుడు చూడండి, 7వ దూత బోర ఊదినప్పుడు స్టార్ట్ చేసేటండి. ఇప్పుడు
అక్కడ ఆగాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. అది చెప్తూ పాయింట్ చెప్తే ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు రక్షించబడిపోయారు, అంతే కదా. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఇశ్రాయేల్ రక్షించబడిన సువార్త ఇశ్రాయేల్ని వదులుతాడండి క్రీస్తు విరోధి? ఆ కాలంలో క్రీస్తు వ్యతిరేక శక్తులు వాళ్ళని చంపేస్తారు. ఆలస్యం ఉండదు అని ఎవరితో అన్నాడు తెలుసా? నాదా ఎందాగా తీర్పు తీర్చవు అంటే ఏమన్నాడో తెలుసా? అక్కడ ఇంకా నీ వలే రావాల్సిన వాళ్ళ నెంబర్ ఉందిరా బాబు, ఆగండి అన్నాడు. ఆలస్యం ఉండదు, ఇక జరగవలసింది జరిగిపోద్ది. అంటే ఇశ్రాయేలులో రక్షించబడిన వాళ్ళు రక్షించబడినప్పుడు ఆ నెంబర్ కంప్లీట్ అవుద్దని మనం అనుకోవచ్చు. ఇశ్రాయేలు రక్షించబడాల్సిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కంప్లీట్ అయినప్పుడు ఏమవుద్ది? ఎప్పుడైతే వాళ్ళు వచ్చేస్తారో అప్పుడు భూమికి ఎందాగా తీర్పు తీర్చక ఉందువు. తీర్పు తెచ్చి ఈ భూనివాసుల్ని ఎప్పుడు నువ్వు హింస పెడతావు, ఎప్పుడు నువ్వు శిక్ష విధిస్తావు అని అడిగితే కింద మనవాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు వచ్చే వరకు నేను శిక్షించను అన్నాడు. ఆ కింద ఉన్న వాళ్ళని 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి 2 సాక్షులు రక్షించుకుంటే రక్షించబడిన వాళ్ళు చంపబడి ఆ బలిపీఠం కిందకి చేరి ఉండొచ్చు. ఆ నెంబర్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అందుకని ఇక ఆలస్యం ఉండదు, కంగారు పడకండి, అయిపోతుంది. ఆ సంఖ్య పూర్తయిన తర్వాత భూమి మీదకి భయంకరమైన శ్రమ. అందుకని ఏమన్నాడో తెలుసా? ఇక మీదట 3వ శ్రమ వచ్చును. 2వ శ్రమ అయ్యేసరికి ఇశ్రాయేలులో బడవలసిన వారు రక్షించబడిపోతారేమో. అందుకని ఇక ఆలస్యం ఉండదు, అయిపోద్ది అని వాళ్ళతో చెప్పి ఈ కార్యక్రమాన్ని భూమి మీద జరిగించాడు. కాబట్టి ఇశ్రాయేలు రక్షించబడే ఒక పని పూర్తయిపోయింది. ఇక ముందుకు వెళదాం. 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దాలు పుట్టెను. 7వ ముద్ర విప్పినప్పుడు ఏమైంది? పరలోకంలో 7వ ముద్ర విప్పినప్పుడు నిశ్శబ్దం. మర్చిపోయారా? ఎంతసేపు నిశ్శబ్దం? అరగంటకి ఎంత కథ చెప్పుకున్నాం మనం, అది కూడా మర్చిపోతే ఎలాగా? 7వ ముద్ర విప్పినప్పుడు అరగంట నిశ్శబ్దం. 7వ బోర ఊదినప్పుడు గొప్ప శబ్దములు. ఎంతగా 2 సార్లు పాటలేవు. మీకు అర్థమైంది? క్యాచ్ చేశారా? గొప్ప శబ్దములు అంటే ఏంటి? శబ్దాలు ఓ ఉరుములు మెరుపులు అవి కాదు. మకర రాశాడు, శబ్దాలు ఏటో రాశాడు. ఆ శబ్దములు ఏం చెప్తున్నాయంటే ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఈ లోకరాజ్యం మన ప్రభు రాజ్యం ఏదైతే కింద ఉందో అది ఏమైపోయిందంటే మన క్రీస్తు సొంతం అయిపోయింది. హల్లెలూయా! క్రీస్తు రాజ్యం అయిపోయిన ఆయన యుగ యుగముల వరకు ఏలునా నిన్ను. సో వచ్చిన మాటలు నిశ్శబ్దం వచ్చింది. ఇప్పుడేమో శబ్దం ఏంటంట? ఈ లోకరాజ్యము మన క్రీస్తుది అయిపోయింది, మన సొంతం అయిపోయింది. మరి ఎందుకన్నారు అలాగే? ఇప్పుడు ఓ మాట అండి, ఎప్పుడు అంటారు ఆ మాట? ఏదో యుద్ధం జరిగినప్పుడు, రాజుగారి ఇంట్లో కూర్చున్నప్పుడు సైనికుడు పరిగెత్తుకొచ్చేమంటాడు, యుద్ధం మందే రాజా, మనం గెలిచాం, ఆ రాజ్యం మందే అంటాడు. సేమ్ అలాంటి కేకలా కనిపించలేదా? ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు రాజ్యం, ఆయన దేవునికి స్తోత్రం. ఏమో ఏదైనా యుద్ధం జరిగిందేమో, అందరూ గెలిచారేమో, గెలిచినందుకు ఆ మాటలు మాట్లాడారేమో అయి ఉండొచ్చు. అది మనం తర్వాత అధ్యాయంలో చూడడానికి పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడండి, అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలాల్లో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభుకే మహిమ. రాజ్యమైన సొంతమైందంట, ఏలుచున్నాడట. ఏలుచు ఇప్పుడు ఒక మాట మాట్లాడతారండి. ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతుంది 18వ వచనం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామానికి భయపడిన వారికి తగిన ఫలమిచ్చుటకును
గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపజేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. రెచ్చగొడుతున్నారు ఏటేళ్ళు. వాళ్ళు బలిపీఠం కింద నుంచి ఏమన్నారు వాళ్ళు? ఎప్పుడు తీర్పు తీరుస్తావు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు? ఈ బలిష్టం దేవదూత అన్నాడు, ఆలస్యం ఉండదు, చిన్న పని ఉందా అయిపోయిన తర్వాత తీర్చేద్దాం అన్నాడు. ఆ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజ్యం ఎవరిది అయిపోయింది? దేవుడిది అయిపోయింది. అంటే దేవుని ప్రజలందరూ వెళ్ళిపోయారేమో అనుకోవచ్చు మనం. అప్పుడు ఏమంటున్నారు వీళ్ళో తెలుసా? నువ్వు ఎంత మంచోడు అంటే ప్రభువా, నీకు ఊరికినే కోపం రాలా, వాళ్ళ కోపం ఇచ్చినందుకు నీకు కోపం వచ్చింది. నిజం అది. దేవుడు ఎందుకు మనుషుల మీద కోపం ఎత్తాడండి? దేవుడికి మనుషులంటే ప్రేమ అండి, ప్రాణం, ఇష్టం మనుషులంటే. అందుకే ఇంత భూమిని ఇంత అందంగా చేశాడు, మనందరి కోసం ఇన్ని మేలులు, ఏం అడిగితే అది చేస్తాడు ఆయన. కానీ మనుషులు దేవుని మీద కోపించారు. వాళ్ళు ఇతను నువ్వు దేవుడు కాదన్నారు, వాళ్ళు నువ్వు మాకు వద్దన్నారు. క్రీస్తు మీద కోపంతో క్రైస్తవులను కొడుతున్నారు. మొన్న రీసెంట్గా కేసు ఏదో కూడా పెట్టారంట, బలవంత మత మార్పిడి కేసు వేసి లోపల వేశారట పాస్టర్ గారిని. అసలు ఆ చట్టం మన స్టేట్కి ఎప్పుడు వచ్చిందో, ఆయన ఎలా వేశారు? జనాలు దేవుడి మీద కోపించారు, అందుకే దేవుడికి కోపం వచ్చింది. ఏమన్నాడో తెలుసా? ఈ భూనివాసులందరూ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నీ దాసులు నీ ప్రవక్తలు వీళ్ళందరూ వాళ్ళు హింస పెట్టారు, అవన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఆ మాట, చివరి మాట. తగిన పాలన ఇవ్వడానికి, వాళ్ళందరిని ఇబ్బంది పెట్టినందుకు తగిన పాలన, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చింది అన్నారు. సమయం వచ్చింది అంటే తీర్పు తీర్చే టైము వచ్చింది. అంటే మూడో శ్రమ ఏంటో తెలుసా? మొదటి 2 శ్రమల్లో ఎవడైనా మారతాడని చూశాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళోళ్ళు భూమి మీద ఉన్నందుకు కొట్టంగా కొట్టాడు దెబ్బ. వాళ్ళోళ్ళకి తగలకుండా, ముద్ర వేసిన వాళ్ళకి ఏమవ్వకూడదు, ఆ సువార్త ప్రకటించబడుతుంది వాళ్ళకి ఏమవ్వకూడదు అని కొన్ని ప్రాంతాల్లో శిక్ష విధించిన, కొన్ని ప్రాంతాల్లో ఉగ్రత చూపించిన, మనుషులు మారతారేమో అని ఎదురు చూశాడు. మారిన వాళ్ళందరినీ ఆయన రాజ్యం కింద చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళే. భూమిని నశింపచేయు వారిని నశింపజేసే సమయం వచ్చింది ప్రభువా, ఇక నువ్వు వేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఇక నువ్వు చూసుకోవు ప్రభువా, ఇక నీ శిక్ష నువ్వు విధించు అని చెప్తున్నారు. అని అనగానే పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా, ఇందాకది ఎక్కడిది? క్రిందది. ఇప్పుడుది పైది, పరలోకమంది. ఎందుకంటే వెళ్ళిపోయాడు పైకి, మేఘారూఢలో వెళ్ళంతా ఈయన కూడా వెళ్ళిపోయాడు. పైన వెళ్ళిపోయి పైన ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఇప్పుడు ఏంటి? దూత బూర ఊతడం ఇవన్నీ చూస్తున్నాడు. చూసిన తర్వాత అక్కడ రాయబడిన మాట చూడండి. పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసం ఆయన ఆలయములో కనబడెను. మందసం ఎక్కడుంది? ఆలయంలో కనబడింది. ఈ మధ్యన ఒక ఆయన నిబంధన మందసం కోసం ప్రసంగం చేశాడు. నేను చూడలేదు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కడో ఒక అతను ఆయన పేరు ఏదో ఆర మీద వస్తుంది, ర్యానో ఏదో సంథింగ్. నువ్వు చూసారా ఆ వీడియో మందసం గురించి? ఆయన నేను మందసం చూశాను, నోవా ఓడ చూశాను, ఇవన్నీ చెప్పి అప్పుడు వీడియో చేశాడు, సర్వోన్నతుని సత్య సంపద అని. తర్వాత మందసం చూసిన వీడియోలు నేను తర్వాత పార్ట్లో రిలీజ్ చేస్తానని చెప్పి అతను చచ్చిపోయాడు. దానికి సంబంధించిన డేటా అంతా నా దగ్గర ఉందని పెద్ద రాజకీయం చేసి చాలామందికి దాని హక్కులు కోట్లకు అమ్మేసి అందులో మ్యాటర్ ఇవ్వలేదు, 2 ఫోటోలు ఇచ్చేదో ఇంకా మిక్సింగ్ చేసిన ఫోటోషాప్ ఫోటోలు ఇచ్చేసి ఏమీ లేదని చెప్పేసి ఈ మందసం గురించి ప్రసంగం చేసి ఇదిగో పలానా కొండలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందనేమో వీళ్ళ ప్రసంగాలు చేసేస్తున్నారు. నేను అనుకున్నాను, అమ్మో దేవుడి దయ వల్ల ఈ వచనం చూసుండి అతను చూస్తే ప్రసంగం ఏముంటుందో తెలుసా? మందసం ఎక్కడుందో నాకు తెలిసిపోయింది అని ఉంటుంది హెడ్డింగ్, తమ్మునిలో. క్లిక్ చేయగానే ఏముంటుందో తెలుసా? కింద నుంచి మందసం పైకి వెళ్ళిపోయింది అంటాడనమాట. అసలు ఈ మందసం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారా? దేవాలయంలో మందసం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడిదే? అసలు క్వశ్చన్ ఏం రావాలో తెలుసా? భూమి మీద మందసం వచ్చింది దాన్ని చూసి కదా. మోషేతో ఏం చెప్పాడు? కొండ మీద నీకు కనపరిచిన వస్తువులను పోలి నువ్వు చేయడానికి జాగ్రత్త పడు. దీపస్తంభం చూపించాడు, తర్వాత రెక్కలు చూపించాడు, ఆలయం చూపించాడు, బలిపీఠం చూపించాడు, మందసం చూపించొద్దా?
ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడి నుంచి ఉందేంటి? ఈ కింద మందసం పైకి వెళ్ళలేదు, పై మందసం షేప్లోనే కింద మందసం తయారు చేశారు. ఎవడో ఒకడు ఈ ప్రసంగం కూడా చేసేస్తారు, కింద పైకి పంపించేసేటి దేవుడు చూసారా పైన ఉందని. చేసేసిన ఆశ్చర్యం. ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్లో దేవాలయానికి సంబంధించిన అన్ని తయారు చేసి మందసాన్ని కూడా తయారు చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు, మందసం పోతుంది, మందసం కనపడదు, అలాంటి మందసాన్ని మీరు ఇంకెప్పుడు చేయకూడదు, దాన్ని మీరు మర్చిపోతారు, మరువబడిన అలాంటి మందసం ఎప్పుడు చేయకూడదు అని చెప్పాడు. కానీ ఇలా మందసాన్ని తయారు చేశారు. మరి దేవుడు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ దాని వెనకాల చేశారు, ఒక పొరపాటు అయితే చేశారు. మొత్తానికి దేవాలయంలో మందసాన్ని చూశాడు, అమ్మా ఎలా ఉంటుందా అనుకుంటాడు. యోహాను ఏమనుకుంటాడు? ఎందుకంటే తన కాలానికి మందసం లేదు, ఎలా ఉంటుందా మందసం అని అనుకుంటాడు. మందసం చూడగానే అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు పుట్టెను. ఎందుకు పుట్టినాయి? పైన ఏమన్నారు వాళ్ళు 24 పెద్దలు? అదే టైం ఇప్పుడు. భూమిని నశింపజేయ వారిని నశింపజేయు సమయం వచ్చింది అన్నాడు. ఆ మందసం చూసి చూడగానే ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపాలు, వడగళ్ళు పుట్టి భూమి మీద పడాయి అనే మాటను దేవుడు అక్కడ రాయించాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ 2 అధ్యాయాల్లో ఏం తెలుసుకున్నామంటే, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. అన్ని జనులకు ఒక కాలం నియమించాడు మనందరికీ. మన కాలం ఉన్నంత కాలమే మనకి ప్రవేశం. మనకున్న సమయంలోనే బాప్తిజం పొందాల్సిన వాళ్ళు బాప్తిజం పొందండి, మారు మనసు పొందాల్సిన వాళ్ళు మారు మనసు పొందండి, జీవితాలు మార్చుకోవాల్సిన వాళ్ళు మార్చుకోండి. యేసే నిజమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యజీవమై ఉన్నాడు. ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పుని ఎవడో తాళలేడు, ఎవడో తట్టుకోలేడు. అలాంటి భయంకరమైన విధ్వంస కాండ భూమి మీద జరగబోతుంది. దాని నుంచి తప్పించుకునే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మార్గములో నడుచుట. హల్లెలూయా. ఆ పనిలో మనం ఉంటే ఏ సమయంలో అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమైనా మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యూదుల 7 సంవత్సరాల గడియారం స్టార్ట్ అవుద్ది అవ్వచ్చు. చూద్దాం, మనం చూస్తాం కదా లైను. అప్పుడు 7 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఏదో లైన్ స్టార్ట్ అవుద్ది. ఇక ఆ భూమి మీద ఇంకా చూడండి మామూలుగా ఉండదు. అన్నీ మొత్తం కొడితే ముక్కు మొఖం ఏకమైపోయింది అంటారు కదా, అలాగా కొండలు, సముద్రాలు, నదులు ఏముండవు, అన్నీ ఏకమైపోతాయి. ఇంకా భయంకరమైన, దారుణమైన, ఘోరమైన పరిస్థితులు భూమి మీద జరగబోతున్నాయి. దాని నుంచి మన పిల్లలు, మన కుటుంబకులు తప్పించబడినట్లు ప్రార్థనాపూర్వకంగా చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో నడుచుకుందాం. కొంతమంది చెప్పినట్టుగా ప్రకటన గ్రంథం జరగలేదు, జరగబోతుంది. ఈ విధ్వంసాలన్నీ జరిగిపోలేదు, జరగబోతున్నాయి. ఈ భయంకరమైన సంఘటనలు మనిషి ఊహించలేనంత, తట్టుకోలేనంత స్థితిలో ఉంటాయి. చిన్న చిన్న వాటిని చూసి జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది కాదు, ఇంకా భయంకరమైన విషయాలు అతి త్వరలో జరగబోతున్నాయి. ఆ విధ్వంసకాండలో మనము, మన కుటుంబాలు ఉండకుండా మనందరి కుటుంబాలతో ఆయన ఉండు చోట ఉండి ఆయన రాజ్యముగా మనం అయిపోదుముగాక. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.